శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీ సూక్తి సఖలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి దీపికని మనసారా అభినందిస్తున్నాను. ఇంతకు ముందు చెప్పారో లేదో నాకు గుర్తులేదు, ఇది ప్రథమ ప్రయత్నమా, ఇంతకు ముందు ఒకసారి చెప్పారట, చాలా సంతోషం. మళ్ళీ 2 శ్లోకాలలో ఉండేటటువంటి అర్థాన్ని తగిన సమయంలో సంక్షిప్తంగా స్పష్టంగా మన ముందు ఉంచినటువంటి ఆమె యొక్క శ్రద్ధకి మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. శ్లోకానుసంధానం చాలా బాగుంది, నిర్దుష్టంగా ఉంది, చక్కగా స్పష్టంగా శ్లోకాన్ని అనుసంధానం చేశారు. విషయాన్ని కూడా బాగా అవగతం చేసుకున్నారు. వివరించేటప్పుడు కొంచెం సంక్షిప్తమైంది, 2 శ్లోకాలు కదా అన్న ఉద్దేశంతో భయపడి ఎక్కువ ప్రొలాంగ్డ్గా కాకుండా పాయింట్ వైజ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రమాణ తిరట్టులో శ్లోకాలు సంఖ్యలు చెప్తూ ఉంటే నాకు మీరు బహుశా బిఎల్ చేశారేమో, లాయర్ ఏమో, ఏదైనా సెక్షన్స్ చెప్పేటప్పుడు ఫలానే 304 సెక్షన్ ఇలా అలా ఏమో చెప్తూ ఉంటారు చూసారా, అలాగా 102, 1.12 అలా గబగబగబగబా అవి చెప్తూ ఉంటే ఏదో అడ్వకేట్ లాగా అనిపించింది నాకు. అవి మళ్ళీ రిఫర్ చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయమే. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అనడానికే చెప్తున్నాను. ఇది విమర్శ కాదు, ఒక మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది, వైవిధ్యం కనిపించింది అని చెప్పడానికే ఈ మాటని చెప్తున్నాను. చక్కగా ప్రయత్నం చేయండి, చక్కగా మంచి మాటలు మంచిగా చెప్పేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకోండి, శ్రద్ధగా సద్గ్రంథాధ్యయనం చేయండి, ఆచార్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని పెరుమాళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ 2 శ్లోకాలు కూడా చక్కగా అనుసంధానం చేశారు. శ్లోకానుసంధానం అలా కొనసాగించండి. రామాయణంలో శ్లోకం కూడా చక్కగా రిఫర్ చేస్తూ ఆ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పూర్తిగా అనుసంధానం చేసి వినిపించినటువంటి మిమ్మల్ని అభినందిస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మీకు నా వాయిస్ క్లియర్ గానే వినిపిస్తోందా, ఎప్పట్లాగే ఉందా? క్లియర్ గానే, నాకైతే చిన్న తేడాగా అనిపిస్తోంది. క్లారిటీ ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం.
శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ పాణిపాదవదనేక్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియాద్రవేస్తమిశ్ర వరదాజ్యత్వయి తన్నిసామయామః ధమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్ర ఉభయోరపి పక్షయోః తిథిర్యా విషమీభావనిరాసదాష్టమీతి ఉపమానజ సంపదే చ సేందోః వరదాభూద్భవతో లలాటలక్ష్మ్యాః అలకాళిచికీర్షయా కిలాత్తా సుపరీచిక్షిషయా లలాటపట్టే సుమషీనికషీకృతా భ్రువౌ తే వరదస్యాదకృతత్వతస్తు నైవం స్రవసశ్చ దృశశ్చ శబ్దరూపగ్రహణే తేన హి జీవవద్వ్యవస్థా ఉభయోరఖిలేక్షణక్షమత్వాత్ వరదాతః శ్రవణాశ్రయే దృశౌ తే కరుణారసవాహి వీక్షణోర్మేః వరద ప్రేమమయ ప్రవాహ భాజః తతతీరవనావళీ భ్రువో దృక్ జలసింధోస్తవ నాసికైవ సేతుః విభవం వివృణోతి విస్తృణీతే రుచమావిష్కురుతే కృపామపారాం అభివర్షతి హర్షమార్ద్రభావం తనుతే తే వరదైష దృష్టిపాతః అరుణాధర పల్లవేలసంతి వరదాసౌ ద్విజచంద్రచంద్రికా తే అధివిద్రుమమస్తనిస్తలాళీరుచమావిష్కురుతే హి పుష్కరాక్షా స్మిత నిర్ఝరికా వినిష్పతంతి తవ వక్షస్థలభూతలే విశీర్ణ వరద ప్రవిభర్తిహార లక్ష్మీమపి ముక్తావళికా నదీవ తజ్జా పరిమండితరాసమండలాభిః వరదాఘ్రాతమభీష్ట గోపికాభిః అనువర్తితదాతన ప్రహర్షాదివ ఫుల్లం హి కపోలయోర్యుగంతే ముఖమున్నసమాయతాక్షముద్యత్ స్మితదంతం రుచిరాధరం నతభ్రు లసదం సవిలంబికర్ణపాశం మయితే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యా త్వం బాహుం సుబహుమతో భుజేన తేన కామ్నామాన్వభవదహో దశాం తదా త్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సాయామాధృత పరిణద్ధయోప్తయో వా తాదృశ్య స్ఫుటమధవాదిశశ్చతస్రః చత్వారో వరద వరప్రదాస్త్వదీయాః భాసంతే భుజపరిఘాః కమాలనీలాః ఆశ్లేషే వరద భుజాస్తవేందిరాయాః గోపీనామభమతరాసబంధనే వా బంధే వా ముదమధికాం యశోదయాహో సంప్రాప్తాః తవ నవనీత మోషదోషాత్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. కొత్త పాఠాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా కొంచెం రివిజన్ లాగా ఎక్సర్సైజ్ లాగా చేసుకుందాం. ఇవాళ శుక్రవారం కాబట్టి నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారిని తెలియచేసేటటువంటి పదం ఒకటి ఉంది, ఇందిరా అనేటటువంటి పదం. జాగ్రత్తగా గమనించి ఆన్సర్లు పెట్టండి, కానీ తొందరపడకండి. ఇందిరా అనే పదం లక్ష్మీ వాచకమైనటువంటి పదం, లక్ష్మీదేవి అని అర్థం చెప్పుకున్నాం మనం. అలా లక్ష్మీ వాచకమైనటువంటి పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో ఎక్కడెక్కడ వచ్చాయి అనేది తెలుసుకోవాలి. ఇదొకటి. ఇందులో మళ్ళీ లక్ష్మీదేవికి చెప్పినవి లక్ష్మి అనే పదంతో సంపద కాంతి అనే అర్థంలో చెప్పినవి కూడా విడిగా మనం అర్థం చేసుకోవాలి. లక్ష్మీ అనే పదము కొన్ని శ్లోకాలలో వచ్చింది. అలా కాకుండా
లక్ష్మీవాచకమైన పదంగా కొన్ని శ్లోకాలలో వచ్చింది. అది గమనించండి మీరు. ముందుగా ఇందిర అనే పదం వదిలేయండి, ఈ శ్లోకంలోది మనం చెప్పుకోక్కర్లేదు. 41వ శ్లోకం అంటున్నారు. వెరీ గుడ్. అక్కడ ఉండేటటువంటి పదం ఏది అంటే పద్మా అనేటటువంటి పదం. పద్మాయాహ అని పద్మ అనే పదం, ఇందిరా అనే పదం అమ్మవారికి తెలియజేసేటటువంటి పదాలు. అదే అమ్మవారు అనే అర్థంలోనే చెప్పబడినటువంటి పదాలు రెండొచ్చాయి. ఇప్పటికి రెండంటే ఒకటి వచ్చింది పాత వాటిలో. ఇంకా వెతకండి ఎక్కడెక్కడ ఉన్నాయో. 38వ శ్లోకం అని పెడుతున్నారు. అందులో లక్ష్మి అన్న పదాన్ని పక్కన పెట్టండి. లక్ష్మి అనే పదాలు మనకి 2-3 శ్లోకాలలో వచ్చాయి. అది కాకుండా లక్ష్మి అన్న పదం వదిలేసి ఇంకా లక్ష్మీ వాచకములైన పదాలు ఎక్కడున్నాయి అనేది చూడండి. 32వ శ్లోకంలో కూడా లక్ష్మి అనే ఉంది. ఆ లక్ష్మీ పదం వదిలేయండి, అది కాకుండా చూడండి. 29వ శ్లోకంలో కమలా. వెరీ గుడ్. ఇది గుర్తించదగినటువంటి మంచి ఇది. కమలా అనే పదం కూడా. కమల, పద్మ 2 పదాలు మనం లక్ష్మీవాచక పదాలుగా తెలుసుకున్నాం. అందుకని కమల, పద్మ, ఇందిర 3 పదాలు వచ్చాయి. ఇంకా ఉన్నాయి, లక్ష్మీ పదం కాకుండా ఉన్నాయి. మనం ద్వయమంత్రంలో లేదా అష్టాక్షరిలో అమ్మని చెప్పేటటువంటి పదంగా అమ్మతో కూడినవాడు అనే పదంగా గుడ్ 2వ శ్లోకం శ్రీనిధిం అన్న చోట శ్రీ అనేటటువంటి పదం ఒకటి మనకి లక్ష్మీవాచకమైనటువంటి పదం. శ్రీ అనే పదం, కమల అనే పదం, పద్మ అనే పదం, ఇందిరా అనే పదం లక్ష్మీవాచకాలుగా మనం 4 పదాలతో అమ్మవారి యొక్క నామాన్ని తెలుసుకున్నాం. అది ఇక లక్ష్మి అనే పదం ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూస్తూ వెళ్దాం మనం. ఇందాక మీరు చెప్పినటువంటి శ్లోకం పాదాలు నెంబర్లు ఒకసారి గుర్తు చేసుకుంటే 30లో ఉంది లక్ష్మి అనేటటువంటి పదం, 32లో ఉంది లలాట లక్ష్మ్యా అనేటటువంటి పదం ఉంది. లలాట లక్ష్మ్యా విభాతితు లక్ష్మీ, పటకాంగద లక్ష్మీ, హారలక్ష్మీ, ఇలా మనకి లక్ష్మీ పదం 4 సార్లు మనం శ్లోకాలలో గమనించాం. అయితే అక్కడ ఆ లక్ష్మి అనే పదం సాక్షాత్తుగా అమ్మవారిని చెప్పటం లేదు. అక్కడ అటువంటి కాంతి, అటువంటి వైభవం, అటువంటి సంపద అనే అర్థంలో మనం అక్కడ లక్ష్మి అనే పదానికి చెప్పుకున్నాం. హారలక్ష్మి అంటే హారముల యొక్క కాంతి, వైభవం. కటకాంగద లక్ష్మి, కటకములు అంగదములు యొక్కటువంటి సంపద లేదా అక్కడ ఉండేటటువంటి వైభవం. ఇలాంటి అర్థాలలో లక్ష్మి అనే పదం ప్రయోగింపబడింది. లక్ష్మీ వాచక పదాలుగా మనకి ఇందాక చెప్పుకున్న శ్రీ, కమల, పద్మ, ఇందిర అనేటటువంటి పదాలు ప్రయోగింపబడ్డాయి అని మనం తెలుసుకుందాం. ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఒకసారి మనం ఈ రకంగా తలచినట్టుగా కూడా మనకి ఫలితం దక్కుతుంది. ఇక నిన్నటి శ్లోకంలో యశోదయాహో అని ఒక పద ప్రయోగాన్ని చూసాం. యశోదయా బంధేవా అని అక్కడ సమానం చెప్పుకున్నాం. ఆహో అని ఒక పదం ఉంది. అయితే ఇది అహో అనే పదంలా ఆశ్చర్యార్థకం కాదు అని చెప్పుకున్నాం. ఆహో అనే పదానికి ఏమని అర్థం చెప్పుకోవాలనుకున్నాం అంటే అథవా అని అర్థం చెప్పుకోవాలి. అథవా అది కాక అనే అర్థంలో ఆహో అని అంటే అది కాకుండా ఇలాగా ఈ బంధం వల్ల అని అనేటట్టుగా. ఆహో అనేది సంబోధన కానే కాదు అసలు. ఆహో అనేది ఆశ్చర్యార్థకం, హే అనేది సంబోధన. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా సరిగ్గా ఆలోచించి మనం దీన్ని డిస్ప్లే చేయాలి. ఆహో అనేది నిన్న చెప్పుకున్నా. ఇక్కడ యశోదయ ఆహో అంటే ఆశ్చర్యార్థకం అని అనుకుంటాము, కానీ ఆశ్చర్యార్థకం కాదు అని నిన్న అర్థం చెప్పాను. వికల్పార్థకం అని చెప్పాను. వికల్పార్థకం అంటే ఏమిటి అంటే ఇదా అదా, ఇదా అదా అని వా వా, అథవా అథవా, లేకపోతే 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 అని మనం తెలుగులో ఎలా ఉపయోగిస్తామో అలాంటి అర్థంలో ఇక్కడ
ఆహో అనే పదం ప్రయోగింపబడింది. ఇదే అర్థంలో మనకి ఇంకొక శ్లోకంలో కూడా ప్రయోగింపబడింది. అప్పుడే శ్లోకం నెంబర్ కూడా పెడుతున్నారు. 27వ శ్లోకంలో కూడా ఇలాంటి ప్రయోగమే ఉంటుంది. చూడండి, కర్ణికా తవ కరీసకిమేష అన్న చోట అంసలం వ్యలకభూషణమాహో అన్న చోట ఈ ఆహో అనేటటువంటి పదం ఇలాగే వికల్పార్థకంగా కాకపోతే లేకపోతే అనే అర్థంలో ప్రయోగింపబడింది. మళ్ళీ ఈ శ్లోకంలో ఆహో అనేటటువంటి పద ప్రయోగం ఉంది. అహో అని అనుకోకండి, ఆశ్చర్యార్థకం అని అనుకోకండి, గుర్తించుకోండి. ఆ అర్థాన్ని ఆ పదం దగ్గర రాసి పెట్టుకోండి. లేకపోతే అని రాసుకోండి, లేదా అథవా అని రాసుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థం అవగతం అవుతుంది. ఇక నిన్న 42వ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. ఆ 42వ శ్లోకంలో భాసంతే అనేటటువంటి క్రియాపదాన్ని గుర్తించాం. భాసంతే అంటే ప్రకాశిస్తున్నాయి అని మనం అర్థం చెప్పుకున్నాం. అలా ప్రకాశిస్తున్నావు అని భాసి అని ఉండేటటువంటి శ్లోకాన్ని నిన్న గుర్తిద్దాము అని అనుకున్నాం. పెట్టే ఉంటారు, నేను అంతగా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, 11 నుంచి 20 శ్లోకాల మధ్యలో ఉంటుంది భాసి అనేటటువంటి పదం. అభాసి కాదు, భాసి అన్నదే ఉంటుంది. 18వ శ్లోకం అన్నది కరెక్ట్. 18వ శ్లోకం మొదలు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే 18వ శ్లోకంలో పరోవా వ్యూహోవా అనే శ్లోకంలో భజద్భ్యో భాస్యేవం సతతం ఇతరేభ్యస్తు ఇతరథ, సేవించి భక్తి కలిగిన వారికైతే ఇలా గుణపూర్ణునిగా కనిపిస్తున్నావు. భవసి అన్న కాదు, భాసి అనేది పదం. భాస్యేవం ఏవం భాసి, ఈ రకంగా ప్రకాశిస్తున్నావు భక్తులకి, మిగిలిన వాళ్ళకి మరొక రకంగా కనపడుతున్నావు అని అంటారు. అభా దీప్తౌ అనేటటువంటి ధాతువు నుంచి ప్రకాశిస్తున్నావు అన్నారు పరమాత్మను ఉద్దేశించి. భాసంతే అంటే భుజాలు కాబట్టి ఇక్కడ బహువచనంగా ప్రకాశిస్తున్నాయి అని అన్నారు. ఇలా కాకుండా ఇదే అర్థం కలిగినటువంటి ధాతువు విభాతి అనేటటువంటి ఒక ధాతువు మనకు ఒక శ్లోకంలో కనిపిస్తుంది. 30వ శ్లోకం ఒకసారి గమనించండి. వెరీ గుడ్, పెట్టేశారు వెంటనే. తాదృశీ తవ విభాతితు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ అని పీతాంబర వైభవాన్ని గురించి చెప్తూ, అది ఎలా ఉంది అంటే హేమమయమైనటువంటి సానువులాగా ప్రకాశిస్తోంది అని అంటూ విభాతి అని పదప్రయోగం ఉంది. క్రియావే అక్కడ. విభాతి అంటే ప్రకాశిస్తోంది, భాసి అంటే ప్రకాశిస్తున్నావు, భాసంతే అంటే ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఉత్తమ పురుష మధ్యమ పురుష ఈ తేడా, కానీ ధాతు ప్రయోగం ఒకటే అని తెలుసుకుంటూ మనం ఇవాళ కొత్త పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకం 44వ శ్లోకం. మనకి 3 శ్లోకాలలో భుజ వైభవాన్ని తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే పద్మాయాహ అనేటటువంటి శ్లోకం. ఈ తర్వాత నిన్న చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలలో, ఆ 2 శ్లోకాలలో 43వ శ్లోకంలో స్వామికి కలుగుతూ ఉండేటటువంటి ఆనందాన్ని గురించి ప్రశ్న అన్నారు. ఆనందాన్ని తెలియచేస్తున్నాయా భుజాలు అన్నట్లుగా భుజాలు బాగా విస్తృతంగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఈ అర్థంలో నిన్న మనం యశోద బంధనం అన్న చోట యశోదాదేవి చేయి పట్టుకుని తీసుకుని వచ్చి కట్టింది అని ఒక చక్కటి ప్రమాణాన్ని చూపిస్తూ సమన్వయం చేశారు. అలా కూడా భావన చేయవచ్చు అని అనుకున్నాం. ఇక మామూలుగా వ్యవహారంలో మనం చూసుకుంటే ఆనందిస్తున్నారు అనడానికి అబ్బో పొంగిపోతున్నాయి భుజాలు అని అంటారు. ఎందుకలా పొంగవేస్తున్నావు అని మనం వ్యవహారంలో అంటుంటాం. నన్నెందుకలాగా ఏదో చెట్టెక్కించేస్తున్నారు అని ఇలాంటివి చెప్పినట్టు ఆనందం మునగ చెట్టెక్కించడమో ఏదో అంటారు కదా, అలాగా ఓ నువ్వు అలా అంటుంటే పొంగిపోతున్నాయి భుజాలు, మొహం పొంగిపోదు, కాళ్ళు పొంగిపోవు. పొంగేవేమిటి అంటే భుజాలే
పొంగుతాయి కాబట్టి ఆ రకంగా ఆనంద ప్రకర్ష భుజముల ద్వారా తెలియబడుతోంది అని ఇన్ జనరల్ మనం అనుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంది. ఆ ఆనందం కలిగించేటటువంటి రీతిలో ఉండేటటువంటి భుజ వైభవాన్ని మనకి మొదటి శ్లోకంలో ఏమో రూపాన్ని బట్టి చెప్పారు, విస్తృతిని బట్టి చెప్పారు అని అక్కడ అబ్ధులతో పోల్చారు, దిక్కులతో పోల్చారు అని అనుకుంటున్నాం. అలాగే తమాల వృక్షంతో శాఖలతో కూడా పోల్చారు అని అనుకుంటున్నాం. ఈ మూడింటికి కామన్ గా ఉండేటటువంటి ఫీచర్ ఏమనుకున్నాము అంటే నీలంగా ఉండడం అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సుందర బాహుస్తవంలో ఈ మూడింటిని కలిపి చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చివరిలో మీరు అనుసంధానం చేసుకుంటారు గాని ఇందులో వెనకటి శ్లోకంలో 42వ శ్లోకంలో సముద్రాలు 4 అన్నారు, 4 బాహువులు అన్నారు. కాదు, అంతకంటే విస్తృతి కలిగినటువంటి దిక్కులు అన్నారు. ఆ దిక్కు అంటూ ప్రత్యేకించి ద్రవ్యం కాదు అని చెప్పుకున్నా. ఆకాశంలో అంతర్లీనమై ఉంటుంది కాబట్టి అంబరము అని, నీలిమ అని కూడా మనం దాన్ని చెప్పుకో. వ్యాపించి ఉన్నది కదా దిక్కంటే, ఇక్కడే ఉంది ఇలాగే ఉంది అని చెప్పం కదా. అందుకని అంబరం కూడా దిక్కుకి ఒక ఆధారంగా తెలుసుకోవడానికి అవుతుంది కాబట్టి ఆకాశము అని అనుకుందాం, సాగరము అని అనుకుందాం, తమాలపు వృక్ష శాఖ అని అనుకుందాం. ఈ మూడు కూడా తమాల నీలాహ అని అన్నారు నిన్నటి శ్లోకంలో. కనుక ఈ మూడు నైల్యానికి నిదర్శనం, అంటే అది శ్రమహరత్వం అని నిన్న మనం అర్థం చెప్పుకున్నాం. సుందర బాహుస్తవంలో 54వ శ్లోకం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందులో సాగరాంబర తమాల నీల అని ఒక శ్లోకం ఉంటుంది. అది చివరిలో అనుసంధానం చేద్దరు గాని సుందర బాహుస్తవం 54వ శ్లోకం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవాళ ప్రమాణ తిరట్టుగా మీరు అనుసంధానం చేయవలసినటువంటి 53, 54 అని నేను పొరపాటుగా చెప్తే చూడండి, శ్లోకం చెప్పాను కాబట్టి సాగర అంబర అనేటటువంటి శ్లోకంతో అన్నది శ్లోకం. 53 అయితే 53, 54 కాదు, కరెక్ట్ 53వ శ్లోకం అది చదువుదురు గాని. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకాలకి రిఫరెన్స్ గా పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో మొదటి 10లో మొదటి పాసురం అనుసంధానం చెయ్యాలి. అలాగే రెండవ 10లో పెరుమాళ్ తిరుమొഴിలో పెరియాళ్వార్ తిరుమొഴിలో పెరుమాళ్ తిరుమొഴിలో 1, పెరియాళ్వార్ తిరుమొഴിలో 3, 5, 10, 3వ పత్తు, 5వ దశకం, 10వ పాసురం అనుసంధానం చేసుకుందాం. అలాగే సమయాన్ని బట్టి పెరుమాళ్ తిరుమొഴിలోనే 2లో 3వ పాసురం, 1లో 1వ పాసురం, 2లో 3వ పాసురం అని నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం అవకాశానుసారంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. అలాగే సుందర బాహుస్తవంలో కూడా 112వ శ్లోకం, అది కూడా నోట్ చేసి పెట్టుకోండి. సమయాన్ని బట్టి చివరిలో అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త శ్లోకాన్ని అనుసంధానం ప్రారంభం చేసుకుంటున్నాం. 44వ శ్లోకం. ఇందులో స్వామి భుజవర్ణనే సాగుతోంది. ఆ భుజాలతో ఇప్పుడు చేతులని కూడా, చేతులు, చేతికుండేటటువంటి వేళ్ళు, వీటితో కూడినటువంటి మొత్తం దీర్ఘమైనటువంటి బాహువుని వర్ణించి చెప్తున్నారు అని అనుకుందాం. సాలీయా ఇవ విటపాస పల్లవాగ్రాహ కల్లోలా ఇవ జలధేః స విద్రుమాగ్రాహ భోగీంద్రా ఇవ చ ఫణామణీద్ధవక్త్రాః భాసంతే వరద భుజాః తవ అరుణాగ్రాః. అగ్రం అనే పదం మనకి ఇంచుమించుగా 3 పాదాలలో వచ్చింది, గమనించండి. అగ్రము అంటే చివర అని అర్థం అన్నమాట. అంటే పైన కావచ్చు, కింద కావచ్చు, చివర, కొన అనే అర్థంలో అగ్రము అనే పదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో క్రియాపదం ఈజీగా గుర్తించవచ్చు. భాసంతే, ఇంతకు ముందు వచ్చిన 41వ శ్లోకం, 42వ శ్లోకంలో భాసంతే, ఇప్పుడే మనం రివైజ్ కూడా చేసుకున్నాం. అదే పదం ఇక్కడ వచ్చింది. ఆ భాసంతే అంటే ప్రకాశిస్తున్నాయి, ఈజీగా గుర్తించవచ్చు. సంబోధన పదం
వరద అనేటటువంటి పదం. వరద భాసంతే అని. ఇక్కడ స్వామి యొక్క ఈ భాసంతే ప్రకాశిస్తున్నాయి భుజవర్ణన సాగుతోంది కాబట్టి భుజాహ అనే పదం ఉంది చూసారా, ఆ పదాన్ని మనం కర్తృపదంగా తీసుకోవాలి. అంటే ప్రకాశిస్తున్నది ఏది అంటే భుజాహ. ఇప్పుడు చివరి పాదం చూడండి, భాసంతే ప్రకాశిస్తున్నాయి వరద ఓ వరదరాజా, భుజాహ తవ తవ భుజాహ నీ భుజములు. వాటికి ఏమిటుండే ప్రత్యేకత అంటే అరుణాగ్రాహ, అరుణమైన అగ్రము కలిగినవి అని అర్థం. అంటే ఎర్రటి చివరలు కలిగినవి అని అర్థంలో ఎర్రటి చివరలు కలిగి ఉన్నటువంటివి ఏవి అంటే ఇక్కడ వేళ్ళు అంగుళులు అనే మాట లేకపోయినా అది మనం తెచ్చి పెట్టుకోవాలి. ఎర్రటి అంగుళులతో అని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు వాక్యంగా దీన్ని మలుచుకోవాలి అంటే సంబోధన ముందుకి రావాలి, క్రియాపదం చివరికి రావాలి. వరద అనేది ముందు పెట్టుకొని తవ భుజాహ నీ భుజములు, అరుణాగ్రాహ అరుణమైన అంటే ఎర్రనైన, అగ్రాహ చివరలు కలిగిన అంటే ఎర్రని వేళ్ళు కలిగిన, ఎర్రని అంగుళులు కలిగినవై భాసంతే ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి అర్థంలో ఒక వాక్యం మనకి ఇక్కడ తయారైంది. ఇప్పుడు ఆ ఎర్రటి చివరలు కలిగి పొడవుగా ఉండేటటువంటి భుజాలకి 3 రకాలైనటువంటి పోలికలు చెప్తున్నారు. ప్రకాశిస్తున్నాయి, ఆ ఎర్రటి వేళ్లతో ప్రకాశిస్తున్నాయి, పొడవైన భుజాలు ప్రకాశిస్తున్నాయి. ఎలా ప్రకాశిస్తున్నాయి అనంటే 3 అద్భుతమైనటువంటి ఉపమానాలు చూపిస్తున్నారు. 3 వస్తువులని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ 3 ఏమిటి అంటే, ఒకటి సాలీయా ఇవ విటపాహ సపల్లవాగ్రాహ అనేది మొదటిది. విటపము అంటే కొమ్మ అని అర్థం. ఆ సాలీయాహ విటపాహ ఇవ భాసంతే అంటే సాల వృక్షపు కొమ్మల వలె భాసంతే ప్రకాశిస్తున్నాయి అని అర్థం. అయితే ఆ సాల వృక్షపు కొమ్మలు కూడా ఎలా ఉన్నాయి అనంటే సపల్లవాగ్రాహ, పల్లవం అంటే చిగురు, కొమ్మకి చివరనే ఉండేటటువంటి చిగురు, చిగుళ్లతో కూడినటువంటి కొమ్మ. ఆ కొమ్మ సాల వృక్షపు కొమ్మ. సాల వృక్షపు కొమ్మ చిగుళ్లతో కూడినటువంటి సాల వృక్షపు కొమ్మ ఎలా ఎర్రటి అగ్రం కలిగి ప్రకాశిస్తుందో పొడవుగా దృఢంగా, అలాగే నీ భుజాలు కూడా ఎర్రటి వేళ్లు కలిగి ప్రకాశిస్తున్నాయి. సాలమన్నా తమాలమన్నా ఒకటే మద్ది చెట్టు అని అంటారు. అలా అంటే సాల పదానికి వృక్ష సామాన్యంగా కూడా చెప్తున్నారు. అంటే చెట్టు అనే అర్థంలోనూ ప్రయోగం ఉంటుంది, లేదా విశేషమైనటువంటి వృక్షము, తమాల వృక్షము, మద్ది చెట్టు అనేటటువంటి అర్థంలో కూడా సాల పదాన్ని ప్రయోగిస్తారు. ఇక్కడ తమాల నీలత్వం అనేది వెనక చెప్పబడి ఉంది కాబట్టి ఇక్కడ మనం తమాల వృక్షం అని అనుకోవచ్చు, సాల వృక్షము అని అనుకోవచ్చు. ఒకటి రెండు ఒకటి. ఆ చెట్టుకి చివర అది నల్లగా ఉంటుంది, కానీ చిగురు ఎప్పుడు ఏ చెట్టుకైనా సరే చిగురు ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. స్వామి భుజాలు దృఢంగా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. వాటికి చివర 5 వేళ్లు ఉన్నాయి. ఆ వేళ్ళు ఎర్రటి అంగుళులు. ఎరుపుతనం అంటే మళ్ళీ రక్తవర్ణం కాదు. ఎంత నల్లగా ఉన్న వాళ్ళకైనా అరచేతులు, వేళ్ళు, వేళ్ల చివరలు ఎలాగైతే ఎర్రతనాన్ని, ఒక రకమైనటువంటి ఒక గులాబీ రంగుని కలిగి ఉంటాయో అలాంటి చేతులని, 5 వేళ్లతో కూడినటువంటి చేతులని ఇక్కడ మనకి చెప్తూ మొదటి ఉపమానం ఏమిటి చెప్తున్నారు, ఎలా ప్రకాశిస్తున్నాయని చెప్తున్నారు అంటే సాలీయాహ విటపా ఇవ అంటున్నారు. ఆ సాలీయమైనటువంటి విటపములు 4 చేతులు కాబట్టి 4 కొమ్మలు అని అనుకుంటే అవి స పల్లవ అగ్రాహ చిగుళ్లతో కూడి ఉన్నటువంటి సాలవృక్షపు శాఖలలాగా భాసంతే ప్రకాశిస్తున్నాయి అన్నారు.
ఒక ఉదాహరణతోటి. ఇక రెండవది చెప్తున్నారు, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సాల వృక్షపు కొమ్మలు అంటే బాగా పొడవుగా ఇలాగా వేళ్లాడుతూ ఉండేటటువంటి కొమ్మలలాగా భుజాలని మనం భావించాలి. రెండవది కల్లోలా ఇవ జలధేహే. జలధి అంటే సముద్రం. సముద్రము యొక్క కల్లోలం అని అంటున్నారు. కల్లోలము అనంటే తరంగము అనర్థం. ఇంతకు ముందు కూడా మనం తరంగము అనే పదాన్ని చెప్పుకున్నాం, అర్థాన్ని కూడా చెప్పుకున్నాము. ఏ శ్లోకంలో వచ్చిందో కూడా మీరు తర్వాత ఈలోగా కొంచెం దృష్టి పెట్టండి. అక్కడ తరంగము అనడానికి ఏ పదం వాడేరు అనేది కూడా తెలుసుకుందాం, చివరిలో మనం చెప్పుకుందాం. అక్కడ వీక్షణోర్మేహే అని ఒక శ్లోకం వచ్చింది. కరుణారసవాహి వీక్షణోర్మేహే ప్రేమమయ ప్రవాహ భాజ అని ఒక శ్లోకం ఉంది చూడండి. అదొక సింధువుగా చెప్పారు. ప్రేమే ప్రవాహమని, చూపే కటాక్షమే తరంగము అని, కరుణే దాంట్లో ఉండేటటువంటి రసము అని ఒక శ్లోకాన్ని, గుడ్ 35వ శ్లోకాన్ని అని చెప్తున్నారు. అక్కడ తరంగం అని ఏ పదాన్ని చెప్పారు? ఊర్మి అనేటటువంటి పదం అక్కడ ప్రయోగింపబడింది. ఇక్కడ తరంగానికి ఏ పదాన్ని చెప్తున్నారు అంటే కల్లోలం అని చెప్తున్నారు. రెండు తరంగములు అనేటటువంటి అర్థాన్నే ఇచ్చినా రెండిట్లో ఉండేటటువంటి చిన్న భేదాన్ని మనం గుర్తించుకోవాలి. ఏమిటా భేదం అంటే ఊర్మి అంటే చిన్నదైన కెరటం అనర్థం. కల్లోలము, ఉల్లోలము ఇలాంటి పదాలతో చెప్తే అది పెద్దదైనటువంటి కెరటం అనర్థం. అక్కడ కరుణారసవాహి వీక్షణోర్మేహే అని అన్నప్పుడు మన పట్ల స్వామి యొక్క కటాక్ష తరంగం ఎలా పడాలి అంటే అపాంగ వీక్షణం, చిన్న తరంగంలాగా ఎగిసిపడాలి. ఎక్కువైతే ముంచెత్తేస్తుంది, మనం కొట్టుకుపోతాం కాబట్టి. అందుకని ఊర్మి అంటే చిన్న తరంగం అన్నప్పుడు ఊర్మి అని వాడుతున్నారు. పెద్ద తరంగం అని అన్నప్పుడు కల్లోలం అనేటటువంటి పదాన్ని వాడతారు. ఇక్కడ స్వామి భుజాలు చాలా దీర్ఘంగా ఉన్నాయి కాబట్టి, చాలా విశాలంగా ఉన్నాయి కాబట్టి అవి సముద్రంలోంచి ఎగిరి పడుతూ ఉండేటటువంటి తరంగాలలో ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు భుజాన్ని ఒక తరంగం అలా ఎగిసి పడుతూ ఉంటే ఆ తరంగాన్ని మనం ఇలా వస్తున్నప్పుడు చూస్తూ ఉంటే అందులో మనకి నీటి నురదలు కనిపించేటటువంటి అవకాశం ఇంతకు ముందు మనం చూసుకున్నాం. అలాంటి వర్ణనని మనం చేసుకున్నాం. ఇప్పుడు తరంగంతో చెప్తున్నారు, కల్లోలంగానే చెప్తున్నారు. కానీ ఆ కల్లోలం ఎలా ఉందిట అంటే స విద్రుమాగ్రాహ, విద్రుమం అంటారు. విద్రుమం పదం కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది. అరుణాధర పల్లవేల సంతి స్మిత నిర్ఝరిక అనేటటువంటి శ్లోకం దగ్గర చూడండి, అధి విద్రుమ అనేటటువంటి పదప్రయోగం ఉంది. అక్కడ స్వామి యొక్క చిరునవ్వు, స్వామి యొక్క పెదవి ఈ రెండిటినీ కలిపి అందంగా వర్ణించారు. చుట్టూ పొగడాలతో చేసి మధ్యలో ముత్యాలని వరుసని కూరిస్తే ఎలా ఉందో అలా ఉంది అని అక్కడ ఒక అందమైనటువంటి ఆభరణంగా దాన్ని వర్ణన చేశారు. అధి విద్రుమా నిస్తలాళి అనేటటువంటి పదాలతో మనం అక్కడ తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ విద్రుమ పదం మళ్ళీ చెప్తున్నారు. విద్రుమం అంటే పగడం అని అర్థం. సముద్రంలోంచి ఉవ్వెత్తున కెరటాలు లేచి పడుతున్నాయి, అలాంటి కెరటాలలో ఉన్నాయి బాహువులు అని అంటున్నారు. ఆ కెరటాల లాంటి బాహువులు ఇక్కడ వేళ్ళు ఎర్రతనం కూడా కావాలి. ఇక్కడ ప్రాధాన్యం దేనికి అంటే అరుణాగ్రం అన్నదానికి ప్రాధాన్యం కాబట్టి మరి ఆ కెరటాలలో ఎరుపుతనం ఎలా కనిపిస్తోందిట అనంటే ఆ సముద్రంలోనే పగడాలు ఉంటాయి కాబట్టి ఈ కెరటం ఆ పగడాలని కొట్టుకుని వస్తోందిట. ఆ పగడాలు చివరలు కలిగినటువంటి కెరటాలా అన్నట్లుగా ఉన్నాయిట స్వామి యొక్క బాహువులు. అంటే కెరటం లేచి పడుతోంది, అందులో నిండుగా చివరలలో ఆ పగడాలు ఎగిరి మొత్తం అంతా పగడాలని నింపుకుని వస్తోంది. అది ఇలా ఎగిరి పడుతున్నప్పుడు ఆ చివరలు పగడాలు నిండి ఉంటే ఎలా ఉంటుందో స్వామి బాహువులు ఆ చేతులు ఎర్రగా కనిపిస్తున్నాయి, బాహువులు తమాల నీలంగా కనిపిస్తున్నాయి. నైల్యము ఉంది సముద్రంలో, ఎరుపు ఉంది. అలా పగడాలతో చివరలు, పగడాలు చివరన కలిగినటువంటి సముద్రపు కెరటాలలో ఉన్నాయిట. భాసంతే అని మనం సమన్వయం చేసుకోవాలి. ఇక మరొక ఎగ్జాంపుల్ ఏది అంటే
భోగీంద్ర ఇవ చ ఫణామణిత్థ వక్త్రా. ఇక్కడ చివర అనటం లేదు, వక్త్రం అంటున్నారు. వక్త్రము అనంటే ముఖము అని అర్థం. మా భోగీంద్రము అంటే పాము అని అర్థం. పాము యొక్క ముఖములు అంటే పాము యొక్క తలలు అని అనుకోవాలి. ఆ పాము యొక్క తలలు అంటే పాము పడగలు అని అనుకోవాలి. అవి 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, సహస్రం ఉండొచ్చు. మనం రకరకాలుగా భావన చేస్తాం. ఇప్పుడు 5 వేళ్లు కాబట్టి 5 పడగల పాము అని అనుకుందాం. ఆ పడగల మీద పాములకి రకరకాలైనటువంటి మణులు ఉంటాయి, రత్న రోచులు ఉంటాయి. అందువల్ల ఆ పడగలు ఎర్రతనాన్ని కలిగి ఉంటాయి. అలా భోగీంద్ర ఇవ భాసంతే, పాము పడగలలాగా భాషిస్తున్నాయి. పాములలా అంటున్నారు. ఆ పాములు ఎలాంటి పాములు అనంటే ఫణా మణి యుద్ధ వక్త్రాహ, ఫణాపలకమునందు ఉన్నటువంటి మణులతో యుద్ధ ప్రకాశిస్తున్నటువంటి వక్త్రాహ ముఖములు కలిగినవి. ముఖం అంటే ఇక్కడ పాముకి ముఖం అంటే పాము శిరస్సు, పడగ అనే అర్థంలో మనం సమన్వయం చేసుకోవాలి. బాగా పడగ విప్పినటువంటి పాముల యొక్క శిరస్సు మీద మణులు ప్రకాశిస్తూ ఉంటే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఈ వరదరాజస్వామి యొక్క బాహువులు కూడా అలా ప్రకాశిస్తున్నాయి అని అంటున్నారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పడంలో కారణం ఏమిటి అంటే దీర్ఘంగా ఉండడం, పొడవుగా ఉండడం, చివరలు ఎర్రగా కలిగి ఉండడం అని అర్థం. ఇక్కడ 5 వేళ్ల ఆ అంగుళుల మీద, హస్తం మీద ఎక్కువ దృష్టిని పెట్టి భుజ వర్ణన మనకి చేస్తున్నారు. ఇక్కడ తవ అని ఒక మాట ఉంది, భుజ అని ఒక మాట అవుతుంది. దానితో పాటుగా పల్లవాగ్రాహ అని అరుణాగ్రాహ అని ఒక మాట ఉంది. అంటే వరదరాజు యొక్క భుజములు, ఆ భుజములకి ఉండేటటువంటి అంగుళులు, 3 వస్తువులను మనం ఇక్కడ తీసుకుంటే ఉపమానాన్ని తీసుకుంటున్నప్పుడు వరదరాజు స్థానంలో సాల వృక్షము, భుజాల స్థానంలో ఆ వృక్షపు శాఖలు, అలాగే పల్లవాగ్రములు అన్న చోట ఆ స్వామి యొక్క అంగుళులు పెట్టుకోవాలి. అలాగే వరదరాజు స్థానంలో సముద్రము, భుజాల స్థానంలో కల్లోలము అంటే కెరటము, వేళ్ల స్థానంలో మనకి విద్రుమముల యొక్క గుంపు, పగడాల యొక్క వరుస. ఇది 3 దీనికి దానికి మనం సమన్వయం చేసుకోవాలి. ఇక 3వ ఎగ్జాంపుల్ దగ్గరికి వచ్చేసరికి భుజగా పాము ఉంది, పాము యొక్క శిరస్సు ఉంది, శిరస్సు నిండా ఉండేటటువంటి పగడాలు మడులు ఉన్నాయి. అంటే మళ్ళీ పాముని మనం వరదరాజస్వామిలా అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ వరదరాజస్వామిగా భావించడానికి ఏం లేదు, పాముగా దేన్ని అనుకోవాలి అంటే భుజాన్ని పాము స్థానంలో మనం పెట్టుకోవాలి, భోగేంద్రంగా పెట్టుకోవాలి. అక్కడ దాని పడగలు 5 ఉన్నాయి కదా, ఆ పడగలు స్వామి యొక్క అంగుళులు అని అనుకోవాలి. ఎర్రగా మెరుస్తున్నాయి కాబట్టి పడగల మీద మెరుస్తూ ఉండేటటువంటి మణులని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. తద్వారా మనం మూల స్థానంలో ఏది ఉండాలి అనేది భావన చేసుకోవాలి. లేదా పాము పడగలు హస్తాలు భుజాలు కావడానికి అవకాశం లేదు, అది అరచేతిలాగా ప్రకాశిస్తుంది. 5 తలల పాము అని అంటూ స్వామి యొక్క భుజ వర్ణననే కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇక్కడ అరుణిమ కలిగినటువంటి ఆ వేళ్ల యొక్క శోభతో కూడినటువంటి స్వామి యొక్క ఆ భుజాలని ఇందులో మనకి వర్ణన చేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను ప్రతిపదార్థం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. హే వరద, ఓ వరదరాజా, ఇక్కడ తవ నీ యొక్క అరుణాగ్రాహ ఎర్రని చివరలు కలిగినటువంటి భుజములు ఎలా భాషిస్తున్నాయి అనంటే పల్లవాగ్రాహ పల్లవము చివరల కలిగినటువంటి శాలీయాహ సాల వృక్షమునకు సంబంధించిన విటపాహ శాఖలు ఇవ వలే భాసంతే అని ఒక వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి.
అలాగే మళ్ళీ స విద్రుమాగ్రాహ, విద్రుమముతో కూడిన పగడములు చివర కలిగినటువంటి జలధేహే, సముద్రము యొక్క కల్లోలాహ ఇవ, తరంగాలు వలె భాసంతే, ప్రకాశిస్తున్నాయి అని మళ్ళీ క్రియాపదాన్ని పెట్టుకుందాం. అలాగే ఫణామణి, పడగల మీద ఉండేటటువంటి మణుల చేత ఇద్ధ వక్త్రాహ, ప్రకాశిస్తూ ఉండేటటువంటి శిరోభాగము కలిగిన భోగీంద్రాహ ఇవ, పాముల వలె భాసంతే, ప్రకాశిస్తున్నాయి అని స్వామి యొక్క నిలువైన, అందమైన, దీర్ఘమైన, నల్లనైన, ఉదారమైన వరాలని ప్రసాదించేటటువంటి బాహు వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. బాహువులకి కలిగినటువంటి ఆనందంలో వైవిధ్యాన్ని తెలుసుకున్నారు వెనకటి శ్లోకంలో. బాహువుల యొక్క తీరుని, అది కూడా చేతులతో కూడినటువంటి, అంగుళలతో కూడినటువంటి స్వామి యొక్క బాహువర్ణన వైభవాతిశయాన్ని ఈ శ్లోకంలో మనకి కూరత్తాళ్వాన్ చాలా అందంగా తెలియచేస్తున్నారు అని అనుకుంటూ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. సాలీయా ఇవ విటపాహ సపల్లవాగ్రాహ కల్లోలా ఇవ జలధేః స విద్రుమాగ్రాహ భోగీంద్రా ఇవ చ ఫణామణీద్ధ వక్త్రా భాసంతే వరదా భుజాః తవ అరుణాగ్రాహ. ఇది భుజవర్ణనలోకే చేరుతుంది. కానీ అక్కడ చేతులు, అరచేతులు, వేళ్ళు వీటిని కూడా కలిపి చేస్తూ ఉండేటటువంటి విశేషమైనటువంటి మూడింటితో పోలిక చెప్తూ చేస్తూ ఉండేటటువంటి భుజవర్ణన అని అనుకుంటూ తర్వాతి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. అంబోధేః స్వయమభిమంధనం చకర్త క్షోణీధ్రం పునరభిభశ్చ సప్తరాత్రం సప్తానాం వివలయసి స్మ కంఠముక్ష్ణాం అమ్లానావరదా తదాపి పాణయస్తే. ఇప్పుడు పూర్తిగా పాణి అంటే చేతిని గురించి చెప్తున్నారు. ఎర్రగా, చక్కగా, లేతగా, అందంగా కనిపిస్తూ ఉండేటటువంటి తే పాణయః, నీ యొక్క పాణులు అంటున్నారు. అంటే నీ యొక్క చేతులు అని అర్థం. ఇప్పుడు ఈ భుజములు అనే ఈ పార్ట్ దగ్గర నుంచి మనం అరచేతి దగ్గరికి రావాలి. వెనకటి ఎగ్జాంపుల్స్ లో అరుణాగ్రాహ అని ఉన్న చోట ఆ చెయ్యి, అరచెయ్యి, వేళ్ళు ఈ సన్నివేశం మనకి జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ హస్త సౌకుమార్యాన్ని, ఆ హస్తానికి ఉండేటటువంటి అందాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. 5 తలలు కలిగిన అని పంచశయ అని అంటారు. పంచశాఖ శయ పాణి అని మనం ఒక శ్లోకం దగ్గర చెప్పుకున్నాం. పాణి పాదవదనే క్షణ శబ్దై అంబుజాని అపదిశం అంటూ ఒక శ్లోకంలో మనం పాణి శబ్దాన్ని చెప్పుకున్నాం కదా. అలాంటి పాణి అంటే చెయ్యి అని అర్థం. అప్పుడు కూడా మనం పాణిగ్రహణం అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. పాణిగ్రహణం చేయడం అంటే అరచేతిని అరచేతిలో పెట్టడం అని కదా. ఇంకా చెయ్యి అని కామన్ గా చెప్పినా పాణి అంటే అరచెయ్యి అని వస్తుంది. ఇప్పుడు ఆ అరచేతులని అందంగా వర్ణిస్తున్నారు. అందంగా కాదు, ఆశ్చర్యపోతున్నారు అరచేతుల యొక్క సౌకుమార్యాన్ని చూసి. ఎర్రగా ఉన్నాయిట. తే పాణయః అంటున్నారు. ఇందులో క్రియాపదం ఉందా అంటే క్రియాపదాన్ని కలుపుకోవాలి. కలుపుకోకపోయినా అర్థం మనకు వస్తుంది. ఆశ్చర్యం ఎక్కడ ప్రకటిస్తున్నారు అంటే అమ్లానాః అంటున్నారు. మ్లానం అంటే వాడిపోవడం అని అర్థం. అమ్లానం అంటే వాడకుండా ఉన్నది అని అర్థం. అమ్లానాః తే పాణయః అంటున్నారు. నీ యొక్క చేతులు వాడిపోలేదయ్యా, నల్లగా అయిపోలేదయ్యా, రంగు మారకుండానే ఉన్నదయ్యా అంటున్నారు. ఇక్కడ సంబోధన పదం వరద అనేది సంబోధన పదం. వరద తే పాణయః, ఓ వరదరాజా నీ యొక్క చేతులు అమ్లానాః
వాడకుండా ఉన్నాయి అన్నారు. అంటే ఏం చేస్తాం మరి? ఏనాడైనా ఏదైనా పని చేస్తే కదా, కొంతమంది చేతులు చాలా అందంగానే, మెత్తగానే, సుకుమారంగానే ఉంటాయి. మొదటి చిన్నప్పుడు అందరి శరీరం చాలా సుకుమారంగా, చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే పని చేసి 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 చేతులు గట్టి పడిపోతాయి. అలా యవ్వనంలో ఇంట్లో ఏ పని చెయ్యకుండా తన సంరక్షణ తాను చేసుకుంటూ పెరుగుతూ ఉండేటటువంటి అమ్మాయికిని, ఇంటి పనంతా తానే చేస్తూ అందరి బాధ్యతని వహిస్తూ ఉండేటటువంటి గృహిణికి చేతులలో తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ పని చేయకుండా ఉండేటటువంటి అమ్మాయి చెయ్యి సుకుమారంగా ఎర్రగా కందిపోకుండా ఉండడం అనేది ఆశ్చర్యకరం కాదు. కానీ అంత ఇంటి పని చేస్తున్నా, అంత వయస్సు వచ్చినా, అంతగా చేతులతో ఆయమ అన్ని పనులు చేసుకుంటున్నా ఆ చేతులు ఇంకా ముట్టుకుంటే ఇలా కందిపోతాయేమో అన్నట్లుగా మెత్తగా ఉన్నాయనుకోండి, అబ్బా ఏంటి ఇలా ఉన్నాయేంటి నీ చేతులు అని ఆశ్చర్యం కలుగుతుందా కలగదా? అలా ఆశ్చర్యపోతున్నారు కూరత్తాళ్వాన్ వరదరాజస్వామి యొక్క పాణులని చూసి. ఏం పనండి ఈయనకి అనంటే, బాబోయ్ గృహిణి కంటే మించిన పని జగత్ చక్రవర్తి ఆయన, ఎప్పుడు ఎవరు ఏది చేసినా ఆయనే వెళ్ళి ఆ పని తన చేతులతో తానే చేస్తాడు అనడానికి 3 ఉదాహరణలని ఇందులో కూడా మనకి తెలియచేస్తున్నారు, గమనించండి. ఇప్పుడు మనం క్రియాపదం ఇందులో లేదు కనుక అమ్లానాహ అన్న చోటే మనం క్రియాపదాన్ని కలుపుకుంటే భవంతి అని పెట్టుకోవాలి. అంటే వాడకుండా ఉన్నవి అవుతున్నాయి అని అక్కడ చెప్పుకోవాలన్నమాట. లేకపోయినా అమ్లానాహ వాడకుండా ఉన్నాయి, ఆ ఉన్నాయి అనేది అందులో అంతర్లీనంగా మనకి అర్థం వచ్చేస్తుంది. వాడకుండా ఉన్నాయి అంటున్నారు. తథాపి అనే ఒక పదం ఉంది చూడండి అక్కడ, అయినప్పటికీ కూడా అని అర్థం. తథా అపి ఏంటి? నువ్వే బట్టలు ఉతుకుతావా, నువ్వే గిన్నెలు తోముతావా, నువ్వే వంట చేస్తావా, నువ్వే పిండి దంచుతావా అని అడిగి, ఇవన్నీ అవును నేనే నా చేతులతోటే అనంటే తథాపి అన్నట్లుగా, అయినప్పటికీ చేతులు ఇంత బాగున్నాయా, చేతులు ఇంత మృదువుగా ఉన్నాయా, ఇంత రంగు మారకుండా ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు చివరి పాదంలో మనకి సమన్వయం అంతా వచ్చేసింది. ఇక్కడ మనకు కావలసింది ఏది అంటే తథాపి అని ఎందుకంటున్నారు? ఏం చేశాడు ఈయన ఘనకార్యాలు అంటే ఒక్కొక్కటి చెప్తున్నారు. అంబోధే స్వయం అభిమంధనం చకర్థా. నిజానికి ఇవాళ మన చేతులు వాడకుండా ఉండడం పెద్ద విశేషం కాదు, ఎందుకంటే చేత్తో ఏది చేయక్కర్లేదు, అన్నిటికీ సులభమైనటువంటి మార్గాలు వచ్చాయి. ఒకప్పుడైతే నీరు కావాలన్నా బావిలోంచి తోడి తీసుకోవలసి వచ్చేది. బావిలోంచి తోడడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇలా తాడు పట్టి తోడడం ఒకటి, ఇలా గిలకలాగా ఉండి దాని నుంచి లాగిన ఘర్షణ దేనికి కలుగుతుంది అంటే అరచేతికే కలుగుతుంది. ఆ చేతులు కాయలు కాచిపోతూ ఉండేవి. అప్పుడు చాలా బాధ కలుగుతూ ఉండేది. ఎంత చేసినా సరే చెయ్యి మొరటు తేలిపోతూ ఉండేది. మన ఇంట్లో మనం మనకి కావలసిన అవసరం కోసం నీళ్లు చేదుకుంటేనే అంత కష్టం. అది ఇదివరకటి రోజుల్లో మజ్జిగ చిలికేవారు. ఆ మజ్జిగ చిలికినప్పుడు కూడా అరచేతులే ఆ కవ్వానికి రాపిడి అవుతూ ఉండేవి. అరచేతికి రాపిడి ఉన్న పెద్ద పని చేశాడు ఎవరు అంటే పరమాత్మ. ఏమిటా పని అంటే సముద్ర మథనం చెయ్యడం. మనకి మధ్యమాన చలఫేనిల అనే శ్లోకం దగ్గర సముద్ర మథన వృత్తాంతం గురించి విన్నాం. ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా విన్నాం కదా, అది చెప్తున్నారు. అంబోధే, అంబోధి అంటే సముద్రము అని అర్థం. ఈ సముద్రవాచక పదాలు ఇప్పటి వరకు మనకి ఎన్ని చోట్ల వచ్చాయి, ఏ శ్లోకాలలో వచ్చాయి అనేది ఒకసారి మనం రేపైనా చెప్పుకోవచ్చు అనుకోండి. వెనుకటి శ్లోకంలోనే జలధి అనే పదం వచ్చింది కదా, జలధే కల్లోలాయివ అని చెప్పుకున్నాం. జలధి అంటే సముద్రం, జలం అంటే నీరు, నీటికి నిధి. అంబువు అంటే నీరు, అంబోధి అంటే కూడా సముద్రం అని అర్థం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కరుణారసవాహి వీక్షణోర్మే అన్న చోట కూడా సింధువు అనేటటువంటి పదం వచ్చింది. మధ్యమాన చలఫే నిల సింధు అన్న చోట మనకి సింధువు అనే పదం వచ్చింది. ఇది ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ చేసేసాం.
అలాగే అర్ణవం అనేటటువంటి పదం కూడా మనకు వచ్చింది. స్థైమిత్యానుకృత వితరంగార్ణవ దశం అనే చోట మనం అర్ణవము, సింధువు, జలధి, అంబోధి అని 4 పదాలు మనకి సముద్రవాచక పదాలుగా ఇంతకు ముందు తెలుసుకున్నా. ఇప్పుడు అంబోధి అనే పదాన్ని మనం తెలుసుకుంటాం. అంబోధే, ఆ సముద్రాన్ని ఎవరు చిలికారు? క్షీరసాగరాన్ని చిలికినటువంటి వారెవరు అంటే బయటికి కనిపించేవారు కాదు. చిలికినది నిజంగా పరమాత్మే సముద్ర మథనాన్ని చేసి ఉన్నాడు. స్వయం అభిమంధనం చకర్థ, ఇక్కడ చకర్థ అనేది కూడా క్రియే, ప్రధాన క్రియ కాకపోయినా చకర్థ అనేది క్రియాపదం. అభిమంధనం అనేది అవాంతర క్రియగా మనం చెప్పుకోవచ్చు. చకర్థ చేసెను అని అర్థం. స్వయం చకర్థ, స్వయంగా చేశాడు. ఏం చేశాడు? అభిమంధనం చకర్థ, మథనం చేశాడు. ఎవరు? తానే చేశాడు. దేనిని? జలధిని చేశాడు. స్వయం, తానుగా స్వయంగా అంబోధేహే, అంబోధిని సముద్రాన్ని అభిమంధనం చకర్థ, మధించాడు, మథనము చేసి ఉన్నాడు. తథాపి ఐరా అమ్లానాః, నీ చేతులు వాడిపోకుండా ఉన్నాయి. ఇదొక అతిమానుషమైనటువంటి చర్య. స్వామి అన్నింటిలోనూ ఉండి తాను చకర్థ మథనం చేశాడు అని. ఇక్కడ చకర్థ అన్న పదం ఒకటి ఉంది చూసారా? ఈ పదంతో ప్రారంభమయ్యే ఆళ్వందార్ శ్లోకం గుర్తు చేసుకోగలరా? ఇమీడియట్ గా ఈ పదంతోటే ప్రారంభమవుతుంది. ఈ క్రియాపదం మనకు గుర్తుండాలి అంటే ఇవాళ ఎలాగా మనకి శుక్రవారం కాబట్టి ఈ క్రియాపదాన్నే వాడినటువంటి శ్రీగుణరత్న కోశంలో శ్లోకం కూడా గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. శ్లోకం ఏది అంటే నెంబర్ పెడుతున్నారు. చకర్థ యస్యాహ భవనం భుజాంతరం అనేటటువంటి శ్లోకం గుర్తు చేసుకోండి. చకర్థ అంటే చేసెను అని అర్థం. ఆళ్వందారు ఈ క్రియాపదంతో ఒక శ్లోకాన్ని ప్రారంభిస్తారు. నీ భుజాంతరాన్ని, నీ వక్షస్థలాన్ని అమ్మకి నివాసంగా చేసేవు. చకర్థ యస్యాహ భవనం భుజాంతరం అన్న చోట మనకి చకర్థ అనే పద ప్రయోగం ఉంటుంది. ఇక సముద్రాన్ని ఆయన మథించేడు అనడానికి మనకి శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకం ఉంటుంది. పడుకున్నాడు ఆయన, అంతేకాదు మమంథ బబంధ అని 2 పద ప్రయోగాలు ఉండేటటువంటి శ్రీగుణరత్న కోశ శ్లోకం. మీరు చూసి పెట్టండి, తొందర ఏమీ లేదు. 54 అంటున్నారు, ఇలా వద్దని చెప్తున్నాను నేను. శ్లోకం మొదలుతో పెట్టి నెంబర్ కూడా పెట్టండి, అదే నెంబర్ పెట్టి శ్లోకం మొదలు కూడా పెట్టండి. అధిశైతవానబ్ధిం అనేటటువంటి శ్లోకంలో ఆయన పడుకున్నాడు సముద్రానికి ఎదురుగా, ఆయన సముద్రాన్ని బంధించాడు, సముద్రాన్ని మథించాడు అని అంటారు శ్రీగుణరత్న కోశంలో. ఆ మథనము, చెయ్యడము అనే 2 క్రియాపదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. స్వయం అభిమంధనం చకర్థ, ఇదొక గొప్ప పని. అలా చిలకడానికి మందర పర్వతాన్ని వాసుకితో పట్టి లాగి చిలికేడు అంటే ఆ చేతులకి ఎంత ఒరపిడి కలిగి ఉంటుందో, అయినా ఫ్రెష్ గా ఉన్నాయి, సున్నితంగా ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి, ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకొక కారణం చెప్తున్నారు. క్షోణీధ్రం పునరభిభశ్చ సప్తరాత్రం. ఇప్పుడు చూడండి, ఏదైనా చేతులు పాడవకుండా ఉండాలి అంటే గ్లౌస్ వేసుకొని చేస్తూ ఉంటారు. అంటే చేతులకు ఉండే కుళ్ళు అంటకుండా ఉండాలన్నా గ్లౌస్ వేసుకుంటారు డాక్టర్స్ మొదలైన వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు. లేదా చేతులకి ఆ రకమైనటువంటి ఒత్తిడి కలగకుండా ఉండాలి, అంటకుండా ఉండాలి అంటే కూడా ఒక తొడుగులు తొడుక్కుంటూ ఉంటాం కదా. అలా చేస్తే ఆ మథనం చేసేటప్పుడు రాపిడి కొంతవరకు తగ్గి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే చేతులతో చేసిన మరొక అతిమానుష కృత్యాన్ని చూపిస్తున్నారు. క్షోణీధ్రం. క్షోణీధ్రం అంటే కొండ అనర్థం. గోవర్ధనం అనేటటువంటి పర్వతం. దాన్ని సప్తరాత్రం, 7 రాత్రులు అంటే 7 రాత్రులు 7 పగళ్ళు అన్నమాట, 7 రోజులు అని అర్థం. ఆ 7 రాత్రులు
క్షోణీద్రం అభిభశ్చ, అభిభః అంటే భరించేవు, ఎత్తి పట్టి ఉంచేవు అని అర్థం. ఎక్కడ? చేతి మీదే. చేతి మీద కాదు, వేలు మీద పట్టి ఉంచాడు. ఆ వేలు మీద అంత బరువైనటువంటి గోవర్ధన పర్వతాన్ని 7 రాత్రులు ఎక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా పట్టుకొని ఉంచితే ఆ బరువుకి ఆ వేలు పొంగి, చెయ్యి పొంగి, చేతి తాలూకు అందం చెడి ఆ ఎరుపు కాకుండా కందిపోయినట్టుగా, వాడిపోయినట్లుగా అయిపోవాలి. కానీ అలా అవ్వలేదు. క్షోణీద్రం సప్తరాత్రం అభిభః చ, అభిభః అనేది కూడా క్రియాపదం, గుర్తుపెట్టుకోండి. చివరిలో క్రియాపదం లేకపోయినా ప్రతి పాదంలోనూ క్రియాపదం ఉంది. మొదటి పాదంలో చకర్ధ అనేది క్రియాపదం, అంటే చేసెను అని, మథనం చేసాడు అని అర్థం. రెండో దాంట్లో కొండని ధరించేడు అంటే కొండని ధరించేడు అని అర్థం. అభిభః అనేది క్రియాపదం, అక్కడ అండర్లైన్ చేసుకోండి. పునః అంటే తర్వాత అని అర్థం. అంటే క్షీరసాగర మథనం తర్వాత అంటే అది ఆర్డర్ కాదు, ఇంకా అనే అర్థంలో అన్నమాట. 7 రాత్రులు అలా ఎక్కడ అడమరిక విడవకుండా ఆ కొండని నువ్వు ధరించి ఉన్నావు. తథాపి అమ్లానా, అయినా చేతులు వాడకుండా ఉన్నాయి. ఇక మూడవ పని ఇంకా కష్టమైన పని, అది మొత్తం ప్రెషర్ పెట్టాలన్నమాట. ఆ ప్రెషర్ పెట్టి చేసినటువంటి పని ఏది అంటే, ఇప్పుడు వేలు మీద కొండని ఇలా ధరించి ఉంటే ఆ కొండ బరువు దిగుతూ ఉంటుంది. చెయ్యి అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ప్రెషర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ మూడవ దాంట్లో ప్రెషర్ చూపిస్తున్నారు. ఎలాగా? ఇప్పుడు చిలకడం అప్పుడు మథనం చేస్తే భుజాల తాలూకు బలం కనిపిస్తుంది. వేలు మీద కొండని ధరిస్తే ఆ కొండని బ్యాలెన్స్ చేయటం, స్థిరత్వం అనేది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రెషర్ పెట్టి మొత్తం పట్టంతా చేతిలోనే ఉండేటట్లుగా చేసినటువంటి మరొక పనిని చెప్తున్నారు. సప్తానా వివలయసిస్మ కంఠం ఉక్ష్ణాం, ఎద్దు అని అర్థం. ఉక్ష అంటే ఎద్దు అని అర్థం. ఉష్ణాం ఎద్దులు. ఎన్ని ఎద్దులు? సప్తానాం 7. 7 ఎద్దులు. ఈ 7 ఎద్దుల యొక్క కంఠం మెడను వివలయసి స్మా, వివలయసి, వలయం అంటే వృత్తం అని అర్థం. వివలయం అంటే వాటిని అట్నించుటూ రౌండ్ గా తిప్పడం, అంటే మెలిపెట్టడం అని అంటారనమాట. ఆ 7 ఎద్దుల యొక్క కంఠాన్ని వివలయసి స్మా, మెలిపెట్టి తిప్పి 7 ఎద్దులని మర్దించి వాటి పొగరు తగ్గించో ఒకానొక సందర్భంలో సప్త వృషభ మర్దన వృత్తాంతాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. సప్తానాం 7 సంఖ్య కలిగినటువంటి ఉష్ణాం ఎద్దుల యొక్క కంఠం మెడను వివలయసిస్మా, మెలిపెట్టినావు అని అర్థం. వివలయం అంటే దాన్ని అలా తిప్పేయడం అన్నమాట, వ్యతిరేక దిశగా తిప్పడం. చేతిని ఇలా వెనక్కి లాగి ఇలాగా ఎముకలు విరిచినట్లుగా ఆ 7 ఎద్దుల యొక్క మెడలని అలా తిప్పి వాటిని అంతం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తున్నారు. అది చేత్తోటే చెయ్యాలి. ఆ మెడని ఇలా తిప్పాలి అంటే అది అరచేతి మీద ప్రెషర్ పెట్టి బలవంతా దాని మీద పెట్టి ఆ మెడని తిప్పి చేయాలి. ఒకటి కాదు, 7 ఎద్దులని అలాగే ఆయన వధించాడు. ఇంత ఈ చేతులతో ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేసినా ఇంకా అంత సున్నితంగా ఎలా ఉన్నాయ్యా, వాడకుండా ఎలా ఉన్నాయ్యా అంటున్నారు. ఎలా ఉన్నాయని కాదు, అమ్లానా, వాడకుండానే ఉన్నాయ్యా నీ చేతులు, ఆశ్చర్యం అని ఆ స్వామి యొక్క పాణితలానికి ఉండేటటువంటి ఆ సౌకుమార్యాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. కసి కందలేదు, వసి వాడలేదు అని మనం తెలుగులో ప్రయోగిస్తూ ఉంటాం కదా. వసి వాడడం,
కసి కందడం అంటారు. అలా ఎంత గొప్ప పని చేసినా అవలీలగా చేస్తున్నాడనమాట. ఆయనకేమీ దాంట్లో కష్టం ఉండదు. ఆ కష్టం తెలియకుండా చేస్తాడు. చేయడం వల్ల శరీరం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఎక్సర్సైజ్ బాడీకిని ఎక్సర్సైజ్ లేకుండా ఉన్న వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? చక్కగా రెగ్యులర్ గా వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా యోగా చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు 4 మెట్లెక్కి ఓ ఆ అని రొప్పరు. వాళ్ళకి ఆయాసం రాదు. హాయిగా అవలీలగా 100 మెట్లు పైకెక్కి వెళ్ళినా చెమట బిందువు కూడా పట్టకుండా చక్కగా ఫ్రెష్ గా ఉంటారు. మరి కొంతమంది కాలు తీసి కాలు పెట్టకుండా అలా కూర్చొని 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 ఒళ్ళు పెంచుకొని లేదా ఒంటికి రోగాలు పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు? 4 అడుగులు వేసేసరికల్లా ఓహో చెమటలు కారిపోయి ఆయాసం వచ్చేసి రొప్పేసి ఇక నేను నడవలేను, ఇక నేను గడపడదు, ఇంక రాదు అనేటటువంటి స్థితిలో ఉంటావా లేదా? ఏంటి నువ్వు ఎక్కొచ్చావా, నడిచొచ్చావా, అదేంటి అసలు ఒక్క మాట ఏమాత్రం చెమటపాక కనపడడం లేదే అని ఆశ్చర్యపోతామే. మామూలుగా మనలో మనమే యోగా చెయ్యండి, ఎంత హాయిగా ఏ పనైనా చేస్తారు. వాకింగ్ చెయ్యండి, ఎంత తేలిగ్గా ఒళ్ళు ఉంటుందో. ఇంక ఈ మూలుగులు ఏమీ ఉండవు. ఈ బెంగ అనేది అస్సలు ఉండదు. శరీరం చక్కగా మన కంట్రోల్లో మనకి ఉంటుంది. మనకే ఇలా ఉంటే ఇక యోగానికి యోగేశ్వరుడు ఆయన. అలాంటి ఆయన ఇలాంటి పనులు చేస్తే ఆ చేతుల మీద ప్రెషర్ ఉండాలా? ఆ చేతులలో ఏమైనా తేడా ఉండాలా? అది ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం. అందుకే ఇంత గొప్ప పనులు చేశావయ్యా, అయినా నీ చేతులు అమ్లానాహ వరద అని ఆ పాణుల యొక్క వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి, విశేషమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియచేస్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి 2 విషయాలు అంటే అమృతమథన వృత్తాంతం, దీని గురించి వేరే వివరించుకోక్కర్లేదు. మొన్ననే మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. అన్నగరాచార్య స్వామి వారు దాన్ని వివరంగా కూడా రాశారు అన్నాం. ముందుగా ఇంద్రుడు రాక్షసులు ఇంద్ర పదవి పోవడం దగ్గర నుంచి కాకుండా ఒక విద్యాధర వనిత లక్ష్మీదేవిని స్తోత్రం చేయడం దగ్గర నుంచి ఆ వివరాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకుని ఉన్నాం. అలాగే ఈ గోవర్ధనాచలాన్ని ఎత్తడం అనే చోట కూడా ఈ కథ బాగా పెద్దల ద్వారా మనం వింటూ ఉన్నాం కాబట్టి ఒక వేలి మీద ఆయన ఎత్తి ఉన్నాడు. ఇందాక సుందర బాహుస్తవంలో 112వ శ్లోకం అని చెప్పాను చూసారా, అక్కడ సప్తరాత్రం అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. నువ్వేమో నీ గొప్పతనాన్ని దాచుకుని ఈ లోకంలోకి వద్దాము అని అనుకుంటున్నావు, కానీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నువ్వు సామాన్య మానవుడివి కాదు అని బయట పెట్టేసుకున్నావు. బయట పెట్టావు నిజమే, నువ్వు దేవుడివి అయితే ఆ ఇంద్రుణ్ణి అంతం చెయ్యవచ్చు, కానీ అంతం చెయ్యకుండా ఆ కొండ పట్టుకొని కూర్చున్నావు 7 రోజులు. ఎందుకా కష్టం నీకు? ఎందుకలా దాన్ని మోసేవో అర్థం కాదు. పోని అలా కొండ పెట్టుకొని నువ్వు వాళ్ళని రక్షిస్తే గోపకులందరూ వీడు మనలాంటి పిల్లవాడు కాదు అని, నువ్వెవరు కృష్ణ, నువ్వెవరు అని, నువ్వు దేవుడువా, దానవు, ఋషివా, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తే నిజం చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నావు. మరి ఎందుకలా చేశావు అని మనకు ఆ 112వ శ్లోకంలో అడుగుతారు. ఆ వృత్తాంతమంతా మనకక్కడ స్పష్టంగానే తెలుస్తుంది. అలాంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఇక 3వ సన్నివేశం వృషభ మర్దనం అనేది. ఇది కూడా దివ్య ప్రబంధాలలో ఆళ్వార్లు పదే 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 మనకి తెలియచేస్తూ ఉంటారు. మనకి సముద్ర మథన వృత్తాంతం తిరుప్పావైలో చివరి పాసురంలో ఆండాళ్ళమ్మవారు వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై స్వయం చకర్ధ అనడానికి తిరుప్పావై పాసురాన్ని మనం సమన్వయం చేసుకోవద్దు. అలాగే తిరుప్పావైలోనే గోవర్ధనోద్ధరణ వృత్తాంతాన్ని కూడా అమ్మ చెప్పింది. ఏ పాసురంలో చెప్పింది? వెంటనే వచ్చేయాలి, ఇంక వెంటనే పెట్టేయాలి మీరు. ఎక్కడ? కొన్ను కుడయాయ్ ఎడుతాయ్ కుణం పోత్ని మంగళాశాసన పాసురంలో గోవర్ధనోద్ధరణ వృత్తాంతాన్ని గురించి అమ్మ స్మరించింది. ఇక ఈ వృషభ మర్దనాన్ని గురించి మనం ఎక్కడ తెలుసుకోవాలి? ఈ వృషభ మర్దనం ఎవరి కోసం చేశాడు ఆయన అనే దానికి సంప్రదాయంలో మనకి చెప్పేటటువంటి వృత్తాంతమేది అంటే, శ్రీకృష్ణుడు యాదవ కులంలో పుట్టాడు, రేపల్లెలో గోపాలకుడై పెరిగాడు.
అలా పెరిగింది నీలాదేవిని వివాహం చేసుకోవడం కోసం అని తిరుప్పావైలో స్వామికి మహిషిగా నీలాదేవే చెప్పబడింది. నీలాతుంగస్తనగిరి తటి అని శ్లోకంలోనూ మనకి స్పష్టమవుతుంది. ఉందు మదగళిత అన్న దగ్గర నుంచి కుత్తు విళక్కెరియా ఇలాంటి పాసురాలలో అన్నింటిలోనూ కూడా మనకి కుంభుని కుమార్తె అయినటువంటి ముగ్గురు దేవేరులలో నీలాదేవి అంశతో జన్మించినటువంటి నీలా అమ్మవారి గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. జాగ్రత్తగా వినండి, సమయం అయిపోయిందని ఏమర్పాటుగా ఉండకండి. ఇది చాలా రహస్యమైనటువంటి అంశం. సంప్రదాయంలో స్వామి కృష్ణావతారం దగ్గర చూసేసరికి ఆళ్వార్లందరూ కూడా నీలాదేవి నప్పిన్నా 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 అనే అంటూ ఉంటారు. ఆమెని నీలాదేవి అంశగానే సంభావిస్తూ ఉంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం జనక చక్రవర్తి ఎలాగైతే శివధనుర్భంగాన్ని పణంగా పెట్టాడో అలా అంటే వీరుడికే ఇచ్చి తన కుమార్తెని వివాహం చేస్తాను అని అన్నాడో, కుంభుడు కూడా అలాగే ఈ 7 ఎద్దుల మెడ విరిచినటువంటి వీరుడికే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు అని మనం వింటూ ఉంటాం. ఇది బాగా అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. రామావతారంలోనూ సప్తసాల వృక్షాలని భేదించి సుగ్రీవుడికి నమ్మకాన్ని కలిగించాడు. కృష్ణావతారంలో 7 ఎద్దుల మెడలు విరిచి 7 ఎద్దులని మర్దించి ఆయన నీలాదేవిని వివాహం చేసుకున్నాడు అనే కథ మనకు తెలుస్తుంది. ఈ 7 ఎద్దులు అసురావేశం కలిగినవి, దీనికి రకరకాలైనటువంటి వివరాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ మనం రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానం చూస్తే తెలుస్తుంది. అదొక్కటే కాదు, ఈ ఎవరి నీలాదేవి అసలు ఎక్కడ ఉంటుంది, ఈవిడకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి, దీనికి ఉండేటటువంటి ముందు వెనకలు ఏమిటి, ఎందుకు ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో నీలాదేవి ప్రస్తావాన్ని అధికంగా చేస్తారు అనే దాన్ని చక్కగా రీసెర్చ్ చేసి దానికి ఉండేటటువంటి సకల ప్రమాణాలని సేకరించి ఒక అందమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు మహానుభావులు. మనకి ఆత్మీయులు ఆదరణీయులు అయినటువంటి రంగరామానుజాచార్య స్వామి వారు నీలామాధవం, అక్కడ జీవా సంస్థ ఉంది చూసారా, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ కదా అది. ఆ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ లో రీసెర్చ్ చేశారు ఈ పాయింట్ మీద, ఈ నీలాదేవి యొక్క వివరాలన్నింటినీ తెలియచేస్తూ నీలామాధవం అనే ఒక గ్రంథాన్ని కూడా వారు ప్రత్యేక గ్రంథాన్ని మనకి వేసి దాంట్లో ఎన్నో వివరాలు ఇచ్చారు. నేను ఇప్పుడు అందులో వివరాలన్నీ కూడా మీకు చెప్పదలుచుకోలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే మహానుభావులు ఒక విషయాన్ని పరిశీలిస్తే ఎంత లోతు వరకు పరిశీలిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. అలాంటి మహానుభావులు మన కార్యక్రమానికి ఏం చేస్తున్నారు, అలాంటి వారు మన పట్ల మన గోష్ఠి పట్ల ఆదరాన్ని కలిగి ఉన్నారు అనుకోవడానికి ప్రస్తావం వచ్చింది కదా అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ నీలాదేవిని గురించి ప్రబంధాలలో కూడా ఒక ప్రబంధ కాలపు నాటి కవి నీలాదేవి పరిణయం అని ఒక ప్రబంధాన్ని రాశారు అని అంటారు. సరే, మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే ఈ వృషభమర్దనం అనేటటువంటి సన్నివేశం భాగవతంలో కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర భాగవతం ఉందో లేదో, రేపైనా మీరు ఆ భాగవతాన్ని తెచ్చుకుందరు గాని అందులో ఉండేటటువంటి సన్నివేశాన్ని అనుసంధానం చేద్దరు గాని భాగవతంలో 2 సందర్భాలలో ఈ వృషభమర్దనం అనేటటువంటి అంశాన్ని మనకి వ్యాస భగవానుడు ప్రస్తావన చేస్తాడు. ఒక సన్నివేశం ఏది అనంటే మనకి భాగవతంలో 58వ సర్గ, భాగవతము దశమ స్కంధము ఉత్తరార్థంలో 58వ సర్గ. మనకి స్వామివారి గ్రంథంలో 159వ అధ్యాయం అనుంది. అది ప్రింట్ తప్పుపడి ఉంటుంది, అన్న అధ్యాయాలు అక్కడ లేవు. అందుకని నేను ఇవాళ వెతికి ఆ అధ్యాయాన్ని కూడా చూసుకున్నాను. 58 నేను చూసినంత వరకు 59 అయినా కావాలి, 58 అని నేను చూసినట్టు గుర్తు. నేను గబుక్మన ఆ నెంబర్లు రాసుకోను, అందుకని మీరు కూడా ఒకసారి భాగవతం దశమ స్కంధం ఉత్తరార్థంలో చూడండి. 58వ అధ్యాయమే అవుతుంది, లేదా 59వ అధ్యాయం అవుతుంది. ఇక్కడ ఈ ప్రస్తావన దేనికి చేస్తున్నాను అనంటే, మనకి శ్రీకృష్ణ భగవానునికి ఎంతో మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా అష్టమహిషులు అని ఒక 8 మందిని ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఆ 8 మంది పేర్లు చెప్పగలరా ఎవరైనా? పోనీ రేపటికైనా మీరు రాసుకొని వచ్చినా పర్వాలేదు. 8 మందిలో రుక్మిణి, సత్యభామ ఈ ఇద్దరిని అయితే మనం నో డౌట్ వెంటనే చెప్పేస్తాం.
ఈ ఈ 8 మందిని వివాహం చేసుకున్నటువంటి సన్నివేశాన్ని గురించి చెప్తారు. అందులో కొంతమంది పేర్లు తెలుస్తాయి, కొన్ని కలుపుకోవలసి వస్తుంది. మీరు ఇవాళ ప్రయత్నం చెయ్యగలిగితే చెయ్యండి, లేదంటే నేను మీకు రేపు చెప్తాను. ఆ 8 మంది పట్టమహిషులలో ఒక ఆమె సత్య అనేటటువంటి పేరు కలిగిన ఆమె. సత్యభామ కాదు, సత్య అనేటటువంటి పేరు కలిగిన ఆమె. ఆమెని నాగ్నజితి అని కూడా అంటారు. ఆ నాగ్నజితి అనడానికి కారణం ఏమిటి అంటే, సత్యభామని ఎలాగైతే సాత్రాజితి అంటారో, అలాగే జాంబవతి అని మనకి ఆ పేర్లు వాళ్ళ తండ్రి సంబంధంతో ఎలా వస్తాయో, నగ్నజిత్ అనేటటువంటి ఒక రాజు ఆయన కోసల దేశానికి అధిపతి. ఆయన కుమార్తె సత్య అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆమెని కూడా వివాహం చేసుకుంటాడు. 8 మందిలో ఆమె కూడా ప్రధానరాలుగా చెప్పబడుతూ ఉంటుంది. శమంతకోపాఖ్యానమైన తర్వాత ఉంటుందన్నమాట. ఆ సత్యభామని వివాహం చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళని కూడా ఎలా పెళ్లి చేసుకున్నాడో అక్కడ సంగ్రహంగా వ్యాస మహర్షి మనకి భాగవతంలో అందిస్తారు. ఆ సందర్భంలో ఆ కోసల దేశపు రాజు అయినటువంటి నగ్నజిత్తు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి తగినటువంటి వీరుడిగా ఎవరిని ఆయన ప్రకటించుకోవాలనుకుంటాడు అనంటే, ఆ 7 ఎద్దులు, బలవంతమైనటువంటి ఆపడానికి వీలు లేనటువంటి ఎద్దులని ఎవరైతే మర్దిస్తాడో, ఎవడైతే వాటిని కంట్రోల్లోకి తెస్తాడో వాడికి నా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అనే ఒక ఘోషణని చేస్తాడు. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎవ్వరూ కూడా ఆ పని చేయలేకపోతారు. ఈ విషయం తెలిసి శ్రీకృష్ణ భగవానుడు వెళతాడు ఆయన దగ్గరికి. ఆయన ఆతిథ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఏమిటి ఇలా ఏం చేసావు అని అడుగుతాడు. అంటే మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయి, నేనైతే ఏమీ కన్యాశుల్కం ఇవ్వను అంటాడు. అంటే అప్పట్లో వరకట్నంలా కంపల్సరీగా కన్యాశుల్కం ఉండేది. నేనేం కన్యాశుల్కం ఇవ్వను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని అడుగుతాడు. అడిగితే నువ్వు అడిగితే ఇవ్వడానికి నాకేమిటి, చాలా సంతోషం, కానీ నేను ఇలాంటి ఒక నియమం పెట్టాను, ఆ 7 ఎద్దులని కనుక మర్దిస్తే మా అమ్మాయినిచ్చి తప్పకుండా వివాహం చేస్తాను అంటాడు నగ్నజిత్. అప్పుడు కృష్ణ భగవానుడు తాను 7 కృష్ణుడిలాగా మారి 7 రూపాలని ధరించి ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క ఎద్దుని మెడ మెలిపెట్టి వాటిని అంతం చేస్తాడు అని అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అలా చేసినప్పుడు ఆ 7 ఎద్దులని మర్దిస్తూ ఉండేటటువంటి ఆ కృష్ణుడు ఎలా అవలీలగా వాటిని మర్దించాడు అని అంటేనట, అది నిజమైన ఎద్దులు కావవి. పిల్లల చేతిలో బొమ్మలు పెడితే, ఎద్దు బొమ్మ పెట్టామనుకోండి, ఆ ఎద్దు బొమ్మని ఆడుతూ దాని మెడ విరుస్తూ దాని చేతులు లాగుతూ దాని కాళ్ళు లాగుతూ పిల్లవాడు ఎంత అవలీలగా ఆ బొమ్మని అటు ఇటు తిప్పేస్తాడో అంత అవలీలగా ఒక కర్ర బొమ్మలతో ఆడుకున్నట్లుగా సప్త వృషభాలని ఆయన మర్దించాడు అని అక్కడ వ్యాస భాగవతంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఆ పార్టీని మీరు అనుసంధానం చేద్దురు. కానీ ఇది అయింది. ఇది స్పష్టంగా అక్కడ వృషభమర్దనం అనడానికి ఇదొకటి. అంటే ఆమె పేరు నీళ్ళ కాదు, ఆమె పేరు సత్యే. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్వామి చేసినటువంటి వీరకృత్యం ఏది అనంటే సప్త వృషభ భంజనం అనేటటువంటి వృత్తాంతం మనకు అక్కడ పౌరాణికంగా మనకు ఆ రకమైనటువంటి ఒక ప్రమాణం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీని ఎక్స్టెన్షన్ గా తర్వాత అదే ఉత్తరార్థం దశమ స్కంధంలోనే ఉత్తరార్థంలోనే మనకి 83వ అధ్యాయం ఉంటుంది. అది కూడా మీరు రిఫర్ చేసి పెట్టుకోండి. ఆ 83వ అధ్యాయంలో సన్నివేశం ఏమిటి అంటే, ఒకసారి సూర్యగ్రహణం వచ్చిందిట. ఆ సూర్యగ్రహణ సందర్భంలో పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం అనేది మంచిని కలిగిస్తుంది అని అంటారు. ఆ గ్రహణ సమయంలో ఒక విలక్షణమైనటువంటి తీర్థానికి అందరూ చేరారు. అది కురుక్షేత్రంలో ఉండేటటువంటి తీర్థాలు, అంటే ఆ భాగంలో ఉండేటటువంటి తీర్థం. అది శమంత పంచకం అనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి తీర్థం అని అంటారు. దానికి ఉండేటటువంటి ప్రసిద్ధి ప్రఖ్యాతి ఏమిటి అంటే, పరశురాముడు
రాముడు 21 పర్యాయాలు రాజులని సంహరించినటువంటి దోషం పోగొట్టుకోవడం కోసం ఒక 5 గుంటలలో స్నానం చేశాడు అంటారు తీర్థాలలో. అది సమంత పంచకంగా ప్రసిద్ధిని పొందింది అని అంటారు. అక్కడ స్నానం చేయటం కోసం శ్రీకృష్ణ భగవానుడు సపరివారంగా వచ్చాడు. కృష్ణ భగవానుడే కాదు, అన్ని ప్రాంతాల నుంచి అందరూ అక్కడికి చేరుకున్నారు. చాలా రోజులై ఒకళ్ళనొకళ్ళు కలుసుకోలేదు కాబట్టి అందరూ కలుసుకొని, నిజానికి నందుడు కూడా కృష్ణుణ్ణి చాలా కాలం తర్వాత చూసేట. ఇది ఎంత విచిత్రమో చూడండి. నందుడు యశోద ఆ సన్నివేశాలు మనం చదువుకుంటాం, కానీ తర్వాత జరిగినటువంటి కథాభాగంలో చూస్తే పొంగిపోయాడట వచ్చి కృష్ణుణ్ణి పట్టుకొని, ఎన్నాళ్ళైంది కృష్ణ నిన్ను చూసి అని. అలాగే నందుడితో పాటుగా ఆ బృందావనంలో ఆ ప్రాంతంలో ఉండేవారు అందరూ వచ్చారు. గోపికాజనమంతా వచ్చారు, పాండవులందరూ వచ్చారు, సపరివారంగా వచ్చారు. ఒకరినొకరు చూసుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, ఆనందాన్ని పడ్డారు. గోపికలు చాలా సంతోషపడ్డారట శ్రీకృష్ణుణ్ణి చూసి. గోపికలకి కూడా స్వామి చక్కటి ఉపదేశాన్ని చేశాడు, మీలాంటి భక్తులు మరి లేరు అని ఆ కథ అంతా సాగుతుంది అక్కడ. అలాగే పాండవులు కూడా ద్రౌపది సమేతులై అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుడు కూడా పత్ని సమేతుడై అక్కడికి వచ్చారు. అష్టమహిషులు ఉన్నారనమాట. ద్రౌపదీదేవికి వాళ్ళకి మాట్లాడుకునేటటువంటి అవకాశం కలిగింది. ద్రౌపదీదేవి, అందరూ కృష్ణుడిని అంత ప్రేమగా చూస్తున్నారు కదా, ఇప్పుడు ద్రౌపదీదేవికి ఆ పట్టమహిషుల్ని చూస్తే ఒక ప్రశ్న అడగాలని అనిపించిందిట. మిమ్మల్ని కృష్ణుడు కోరి వివాహం చేసుకున్నాడు కదా, ఏం జరిగింది, ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ద్రౌపది అడిగిందిట వీళ్ళని, రుక్మిణీదేవిని సత్యభావు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు కృష్ణుణ్ణి ఎలా వివాహం చేసుకున్నారో ఆ సన్నివేశాలని వాళ్ళు చెప్తారనమాట. అది 83వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. లేదా అప్పలాచార్య స్వామి వారి తెలుగు వ్యాఖ్యానం ఉంటే మీ దగ్గర ఇంకా సులభంగా దాన్ని మీరు చదువుకోగలుగుతున్నారు, సంస్కృతం అర్థం కాకపోతే. అప్పుడు ద్రౌపది అడిగితే మొట్టమొదట రుక్మిణి, తర్వాత సత్యభామ, ఇలాగా వాళ్ళ పెళ్లి అంశాన్ని, కృష్ణుణ్ణి వాళ్ళు ఇష్టపడడం, కృష్ణుడు వాళ్ళని వివాహం చేసుకోవడం, అది సంక్షిప్తంగా చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు కూడా ఈ సత్య అనేటటువంటి ఆవిడ తనని కృష్ణ భగవానుడు 7 ఎద్దులని మర్దించి వివాహం చేసుకున్నాడు అని ఆమె చెప్తుంది. ఆ శ్లోకాన్ని కూడా రేపు మీరు నోట్ చేసి పెట్టుకోండి, రేపు అనుసంధానం చేద్దును గాని. అంటే మనకి తెలిసిన సంప్రదాయంలో దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి నీలాదేవి, కృష్ణుడు, 7 ఋషభములు, వాటిని మర్దించడం, నీలాదేవిని వివాహం చేసుకోవడం అనేటటువంటి సన్నివేశం ఒకటి అయితే, పౌరాణికమైనటువంటి ప్రమాణంగా సాక్షాత్తుగా శ్రీమద్భాగవతంలో మనకి ఈ వృత్తాంతం 2 పర్యాయాలు స్పష్టంగా ఈ ఋషభ మర్దనాన్ని గురించి చెప్పబడి ఉంది అనడం కోసం చెప్తున్నాం. ఇంకా వివరాలు మనకి కావాలి అంటే, నీలాదేవి నీలా పరిణయం గురించి మనం తెలుసుకోవాలి అంటే రంగరామానుజాచార్య స్వామి వారి గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. నీలామాధవం అనేటటువంటి ఒక చక్కటి రీసెర్చ్ గ్రంథాన్ని మనకి, మరి పరిశోధన గ్రంథాన్ని మనకి పరిశోధించి గ్రంథంగా మనకి వారు అందించారు. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ మనకి కూరత్తాళ్వాన్ ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. అతిమానుషములైనటువంటి చేష్టలని చేసినప్పటికీ కూడా నీ చేతులు అమ్లానాహ వరద తథాపి తే పాణయః అని 3 వృత్తాంతాలతో స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ, అయినప్పటికీ అవలీలగా వాటిని చేయగలిగేటటువంటి శక్తిమంతుడు ఆయన, దానికి నిదర్శనమే ఆయన యొక్క శ్రీహస్తములు అంటూ ఆ శ్రీహస్త వైభవాన్ని అందంగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ మనం ప్రమాణ తీరట్టు చదువుకుందాం. మొదట 44వ శ్లోకం దీపిక. సాలీయా 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 ఇవ 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 విటపాః 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 సపల్లవాగ్రాః 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 కల్లోలా ఇవ కల్లోలా ఇవ కల్లోలా ఇవ జలధేః జలధేః
जलधेः स विद्रुमाग्राः सविद्रुमाग्राः सविद्रुमाग्राः भोगीन्द्रा इव भोगीन्द्रा इव भोगीन्द्रा इव च च च फणामणि 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 इद्धवक्त्राः 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 भासन्ते 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 वरदा 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 भुजाः 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 तव 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 अरुणाग्राः 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 గుడ్ 45వ శ్లోకం ఎవరు చెప్తారు? మా ఈ దాసరాలు చెప్పమంటారు. చెప్పండి. ఎవరు? అంభోధేః అంభోదే అంభోదే స్వయం 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 అభిమంధనం అభిమందనం అభిమందనం చకర్థ చకర్ధ చకర్ధ క్షోణీధ్రం క్షోణిద్రం క్షోణిద్రం పునః 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 అభిభశ్చ అభిభత్స్య అభిభత్స్య సప్తరాత్రం 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 సప్తానాం 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 వివలయసి స్మ వివలయసి స్మ వివలయసి స్మ కంఠం 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 ఉక్ష్ణాం మోక్ష్ణాం మోక్ష్ణాం మోక్షణం కాదు, ఇక్కడ సున్నా ఉంది కాబట్టి ఊ పెట్టుకోండి. ఉక్ష్ణాం ఉష్ణాం ఉష్ణాం అమ్లానాః 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 వరద 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 తథాపి 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 పాణయస్తే పాణయస్తే పాణయస్తే. దాసు వెరీ గుడ్ అమ్మ, గుడ్. ఇప్పుడు మనం ముందుగా ప్రమాణ తిరట్టులో ఈ గోవర్ధనోద్ధరణ వృత్తాంతాన్ని వర్ణిస్తూ నీ వేళ్ళు అస్సలు వాడలేదు అని పెరియాళ్వార్లు ఒక పాశురాన్ని మనకు చెప్పి ఉన్నారు. గోవర్ధనమెన్నుం కొత్త కుడయే అనేటటువంటి ఒక మకుటంతో ఆ దశకం సాగుతుంది. అట్టుక్కువి అని ఇందాక కూడా పెట్టారు చూసి, ఆ దశకంలో ఇదే భావాన్ని వ్యక్తం చేసినారు. ఆ పాశురాధారంగానే ఈ శ్లోకాన్ని మనకి కూరత్తాళ్వ అని చెప్పారు అని అనుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, 3, 5, 10 శ్లోకాన్ని పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. 3, 5, 10 ఎవరు సిద్ధంగా ఉన్నారో చదవండి. సేవించమంటారు. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎవరికైనా ముందు చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోండి. నాగేశ్వరి గారు మ్యూట్ లో ఇంకొకటి. పెట్టుకోండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా. సరోజ గారు చెప్పండి అమ్మా. జయ శ్రీమన్నారాయణ. అమ్మా ஏர் செந்தாமரை கைவிரல் கல் கோலமும் அஜிந்திலா வாடித்திலா வடிவு ஏறு திருவுகிரு நொந்துமிலா மணிவண்ணன் மலையும் ஓர் செம்பிரதம் முடியேறியம் மாமுகில் பல்கணங்கள் முன்னேத்தி நரைத்தன போலா எங்கும் கொடி
தேர் இருந்து மஜை பொதியும் గోవర్ధనం ఎన్నుం కొత్త కుడయే. గుడ్, తప్పులు లేకుండానే చదివారు. అందులో వేళ్ళు వాడిపోలేదు అనడానికి ఈ పాసురం అన్నమాట. కొడియేరు సెందామరై కై విరల్கள், మంచి ధ్వజ వజ్రాంకుశలాంఛనాలు కలిగి ఉంటాయి కదా పాదాలు అరచేతిలో కూడా, అలాంటి మంచి లక్షణాలతో కూడి ఉన్న సెంతామరై కై విరల్கள், తామర లాంటి చేతికి ఉండేటటువంటి ఆ వేళ్ళు కోలము అషిందిలా వాడిత్తిలా, అందాన్ని పోగొట్టుకోలేదు, వాడిపోను లేదు. వాడిత్తిలా అనే పదప్రయోగమే అమ్లానాహ అనే పదంగా మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలన్నమాట. వడివేరు తిరువుగిర్, ఇంకా వేళ్ల దాకా ఎందుకండి, ఆ వేలికి పైన ఉండేటటువంటి గోటి కొన ఒకటి ఉంది చూసారా, ఆ గోరికి కూడా ఏమీ అవ్వలేదు. వేలు దాకా ఎందుకు, గోరు దాటి వస్తే అప్పుడు కదా వేలు నొప్పెడుతుంది. కానీ వడివు ఏరు తిరువిగిర్ నొందుమిలా, ఆ గోటికి నొప్పి కూడా ఏమాత్రం కలగలేదురా, అలా తాజాగానే ఉన్నాయి ఆ వేళ్ళు. మణివಣ್ಣన్ మలయం ఓర్ శంభిరథం అంటారు. ఆ మణివర్ణుడు ఆ కొండ ఈ రెండూ కలిపిన ఆ సన్నివేశం చూస్తే అదొక ఇంద్రజాలం లాగా ఉంది. ఆయన నిజంగా ఎత్తి పెట్టుకుంటే ఈ తేడా వచ్చి ఉండేది, కానీ అదేమిటో ఇంద్రజాలమా, అది మాయ, అది మహిమ, అది నిజమా అని తెలియకుండా ఉంది. అలా యథాతథ స్థితిలో ఆ చేతులు వాడకుండా ఉండడం చూస్తే ఇది ఒక ఇంద్రజాలం అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చేతి మీద పెట్టుకోవడము అని అంటారు. అంతవరకు మనకి చాలా తర్వాతది మిగిలినటువంటి వర్ష వైభవాన్ని తెలియచేసే పాసురం. ఇప్పుడు ఇంకా మనం మొదటి శ్లోకంలో ఎగిసి పడుతూ ఉండేటటువంటి తరంగాలు అని చేతులని వర్ణిస్తున్నారు. చేతులని తరంగాలతో ఎక్కడైనా వర్ణిస్తారా అనే సందేహం వస్తే వర్ణిస్తారు అనడానికి పెరుమాళ్ తిరుముజిలో మొదటి పాసురంలో చెప్తున్నారు. పెరుమాళ్ తిరుముజి 1:1 పాసురం. అందులో మనకి భుజగేంద్రము మణులతో కూడి ఉండడం అనే దాన్ని చెప్పారు. అలాగే సముద్రం చేతుల లాంటివే తరంగాలు అనే అర్థం చెప్పారు. అక్కడ కావేరి తన అలలనేటటువంటి చేతులతో రంగనాథుడి యొక్క పాదాలని సంవాహనం చేస్తూ ఉంటుంది అంటారు. మొదటి పాసురంలోనే రంగనాథుని వైభవాన్ని తెలియచేస్తారు. ఆ పాసురం అనుసంధానం చెయ్యండి. పెరుమాళ్ తిరుముజి మొదటి పాసురం. எரிய சுடர் மணிகள் வைக்கும் நெற்றி இனத்துத்தி அணிபணம் ஆயிரங்கள் ஆண்டா அரவு அரச பெரும் ஜோதி அனந்தன் என்றும் அணிவிளங்கும் உயர் வெள்ளை அணையே மேவி திருவரங்க பெருநகரல் தேர் நீர் பொன்னி திரை கையால் அடிவருட பள்ளி கொள்ளும் கருமணியே கோமலத்தே கண்டு கொண்டு என் கண் இணைகள் என்று கோலோ கலிக்குனாடே. ఎన్ కణినైగళ్ ఎన్నుగలో కళిక్కునాళి, రంగనాథుణ్ణి ఎప్పుడు సేవిస్తున్నానో కదా అంటారు. భోగి ఇంద్రాయివ అన్నదానికి ఫణామణీర్థ వక్త్రా అనడానికి ఇరుళియ సుడర్మణిగళ్ ఇమైక్కుం నెత్తి. నెత్తి అంటే శిరోభాగము అని పాలభాగం అనుకోండి, కానీ ఇక్కడ సర్పాన్ని చెప్తున్నారు కాబట్టి దాని తలల మీద ఉండేటటువంటి పడగలు, పడగల మీద ఉండే మణులు, మణులతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి పైభాగము చెప్తున్నారు. అలాగే తిరువరంగ పెరునగరు తెన్నీర్ పొన్ని, పొన్ని అనేది కావేరీ నదికి పేరు. అది తిరైకయ్యాల్ అడివరుడ పళ్ళుగళ్ళు. తిరైకయ్యాల్, తిరై అంటే తరంగము, కై అంటే చెయ్యి, తిరైకై అంటే అలలనేటటువంటి చేతులతోటి స్వామి పాదాలని ఒత్తుతోందా అన్నట్లుగా ఉంది అని, అలా సముద్రపు తరంగాలని చేతులుగా భావించటం అనేది ఇది వరకు ప్రబంధాలలో ఎక్కడ ఉందో దానికి ఉదాహరణగా మనకి ఇది ఇస్తున్నారు. అలాగే మనకి శ్రీరంగరాజస్తవంలో పూర్వ శతకంలో కూడా 21వ పాసురం శ్లోకం అనుకుంటాను, దుగ్ధాబ్ధిర్జనకః అని ఒక శ్లోకం ఉంటుంది. అది రేపు మీకు వివరిస్తాను, అది కూడా రేపు మీరు చదువుదురు. కానీ శ్రీరంగరాజస్తవంలో పూర్వ శతకంలో ఆ కావేరి, తన కావేరీ నది అలలనేటటువంటి చేతులతో అని అక్కడ కూడా ప్రయోగం చేస్తారు. అందుకని చేతులని సముద్ర తరంగాలతో పోల్చి చెప్పారు ఈ శ్లోకంలో అని అనుకుందాం. ఇక తర్వాత
ఇంకొక సుందర బాహుస్తవంలో శ్లోకాన్ని 112వ శ్లోకం అలాగే 53వ శ్లోకం అనుసంధానం చేయండి. ముందుగా 112. రెండులో ఇంకోటి చెప్పారు కదమ్మా, 2లో 3 అని. ఏరడర్థదుం 80 సమయాన్ని బట్టి చేద్దాము అని అన్నాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కదా, రేపు చేద్దాం. అది ఏరడర్థదుం సప్త వృషభ భంజనాన్ని గురించి చెప్పినది, రేపు అనుసంధానం చేద్దరు. గాని ఇప్పుడు ఈ సప్తరాత్రం గోవర్ధనోత్తరణం గురించి ఉన్నటువంటి 112వ శ్లోకం అనుసంధానం చేయండి. సుందర బాహుస్తవం. మంగ 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 ఎవరు? సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? సుందర జయ శ్రీమన్నారాయణ. అమ్మా చదవండి. గుహితీ సుందర త్వం వ్రజే కిమితి శుక్రమాక్రమీ సప్తరాత్రమదదాచ కిం గిరిం పృచ్ఛత్వ సుహృదః కిమకృదః. కొంచెం తప్పులు వచ్చాయమ్మా, ఇంకొంచెం జాగ్రత్తగా చదవాలి. శుక్రం కాదు, శక్రం. శక్రుడు అంటే ఇంద్రుడు అని అర్థం, శుక్రుడు అంటే మారిపోతుంది. అలాగే గుహితశ్చ కాదు, గూహిత స్వమహిమాం అని కొంచెం తడబాట్లు చాలానే ఉన్నాయి. నేను ఒకసారి చదువుతాను, వినండి. గూహిత స్వమహిమాపి సుందర త్వం వ్రజే కిమితి సక్రమాక్రమీ సప్తరాత్రం అదధాశ్చ కిం గిరిం పృచ్ఛతశ్చ సుహృదః కిమకృతః అనేది శ్లోకం. ఇంకొంచెం జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ 53వ శ్లోకం అనుసంధానం చేయండి. నేను చదవనమ్మా. ఎవరైనా చదువుతున్నారు? ఎవరైనా? జయ శ్రీమన్నారాయణ. సాగరాంబర తమాల శ్యామలర్ధయ ఉదార పీవరాః శేషభోగ పరిభోగ భాగిన స్తన్నిభావన గిరీశితుర్భుజాః. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చదివారు. జయ శ్రీమన్నారాయణ. సాగర అంబర తమాల నీల తమాలకానన శ్యామలర్థయ, ఈ 3 ఎగ్జాంపుల్స్ మనకి ఇంతటి శ్లోకంలో వచ్చాయని దానికి ప్రమాణంగా మనం ఈ శ్లోకాలని అనుసంధానం చేసుకుంటున్నాం. చాలా సంతోషం, బాగా చదివారమ్మా. ఇక రేపు చదవాల్సినటువంటి శ్లోకాలు భాగవతంలో చెప్పాను కదా మీకు. 58వ సర్గలో ఒక 3 శ్లోకాలు మీరు అనుసంధానం చేయాలి. 83వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. దాని నెంబర్లు నేను నోట్ చేసుకోలేదు, మీరే జాగ్రత్తగా గమనించండి. లేదంటే రేపు నేను నెంబర్లు చూసి చెప్తాను, అధ్యాయాలు తీసి పెట్టుకోండి, భాగవతం దగ్గర పెట్టుకోండి. నేను నెంబర్లు రేపు చెప్తాను, ఆ శ్లోకాలు అనుసంధానం చేద్దరు గాని. అలాగే శ్రీరంగ రాజస్తవం పూర్వ 83లో 13 ఒకటే శ్లోకం అమ్మా, అది 2 ఉండవు. 13వ శ్లోకం అనుకుంటాను, సప్తోక్షణో అనేటటువంటి శ్లోకం 83వ అధ్యాయంలో. అలాగే 58వ అధ్యాయంలో కూడా 2-3 శ్లోకాలు ఉంటాయి అక్కడ. 33 లేదు, అంతవరకు అక్కర్లేదు. 45వ శ్లోకం, 46వ శ్లోకం, ఈ 2 అనుసంధానం చేయండి చాలు. 45, 46 ఈ శ్లోకాలు ప్రిపేర్డ్ గా ఉండండి. మిగిలినవి తర్వాత మనం కలుపుకొని అక్కడ చెప్పుకోవచ్చు, సరిపోతుంది. ఇక శ్రీరంగ రాజస్తవంలో పూర్వ శతకంలో 21వ శ్లోకం కూడా ప్రిపేర్డ్ గా ఉండండి, రేపు అనుసంధానం చేద్దరు గాని. అలాగే పెరుమాళ్ తిరుమడిలో 2లో ఏరడర్థుదుం అనేది 3వ పాసురమో ఎన్నో పాసురమో అనుకుంటా, 2లో 3వ పాసురం. రేపటికి హోంవర్క్ అయితే వచ్చేసింది, కొత్తగా చెప్పుకోకర్లేదు. ఇవి ప్రిపేర్డ్ గా ఉండి రేపు అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు దేవరాజాష్టకాన్ని అనుసంధానం చేసుకుందాం. అందరూ కూడా గ్రంథం తీసుకోండి, చాలా ఆలస్యం అయిపోయింది వాడు. శ్రీమత్కాంచీమునిం వందే కమలాపతి నందనం వరదాంఘ్రి సదా సంగ రసాయన పరాయణం దేవరాజదయాపాత్రం శ్రీకాంచీపూర్ణముత్తమం రామానుజమునేర్మాన్యం
వందేహం సజ్జనాశ్రయం. నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నంబుజలోచన. శరణం త్వాం ప్రపన్నోస్మి ప్రణతార్తిహరాచ్యుత. సమస్త ప్రాణి సంత్రాణ ప్రవీణ కరుణోల్మణ. విలసన్ ఝాన్సీ మ్యూట్ లో పెట్టుకోండమ్మా. సమస్త ప్రాణి సంత్రాణ ప్రవీణ కరుణోల్బణ. విలసంతు కటాక్షాస్తే మయ్యస్మిన్ జగతాం పతే. నిందితాచారకరణం నివృత్తం కృత్య కర్మణః. పాపీయాం సమమర్యాదం పాహి మాం వరద ప్రభో. సంసారమరుకాంతారే దుర్వ్యాధివ్యాఘ్రభీషణే. విషయక్షుద్రగుల్మాఢ్యే తృషాపాదపశాలిని. పుత్రదారగృహక్షేత్ర మృగతృష్ణాంబు పుష్కలే. కృత్యాకృత్య వివేకాంధం పరిభ్రాంతమితస్తతః. అజస్రం జాతతృష్ణార్తం అవసన్నాంగమక్షమం. క్షీణశక్తిబలారోగ్యం కేవలం క్లేశ సంశ్రయం. సంతప్తం వివిధైర్దుఃఖైః దుర్వచైరేవ మాదిభిః. దేవరాజదయా సింధో దేవదేవ జగత్మతే. త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరైః. కారుణ్యమారుతానీతైః శీతలైరభిషించ మాం. త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరైః. కారుణ్యమారుతానీతైః శీతలైరభిషించ మాం. మంగళాశాసనం చేసుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వాష్ తిరునామాలు. சீராரும் திருப்பதிகள் சிறக்க வந்தோன் வாழியே. தென்னரங்கர் சீரருளை சேருமவன் வாழியே. பாராருமிதிராசர் பதம் பணிந்தோன் வாழியே. பாழியத்தினுட்பொருளை பகருமவன் வாழியே. நாராயணன் சமயம் நாட்டினான் வாழியே. மாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே. ஏராரும் தையிலத்தங்குதித்தான் வாழியே. எழில் கூறத்தாழ்வான் தன் இளையடிகள் வாழியே. கூறத்தாழ்வான் திருவடிகளே శరణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సప్త ఋషభ భంజన వృత్తాంతం భాగవతంలో ఉంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనం మర్చిపోకుండా ఎప్పుడు ఆ సన్నివేశం వచ్చినా సంప్రదాయంలో కుంభుడు నీళ ఎలాగో కృష్ణపత్నులలో నాగ్నజితి లేదా సత్య అనే ఆమె వివాహానికి ఇదొక వీర్యశుల్కంగా చెప్పబడింది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్ట్ గుర్తుపెట్టుకోవడానికి మీకు సర్గలు అధ్యాయాలు గుర్తు లేకపోయినా కథాభాగాన్ని నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మొదట శమంతకోపాఖ్యానం అయిన తర్వాత ఉంటుంది అది, తర్వాత కుచేలోపాఖ్యానం అయిన తర్వాత వెంటనే ఉంటుంది ఆ రెండవసారి కూడా. ఒకటి శమంతకోపాఖ్యానం, ఇవి బాగా తెలిసిన కథలే కాబట్టి గుర్తుంటాయి. తర్వాత మళ్ళీ 83వ అధ్యాయం అని అనుకుంటే మీరు అది అంతకు ముందే కుచేలోపాఖ్యానం అవుతుంది అనమాట, సుధాముడి కథ అవుతుంది. అది అయిన వెంటనే మీరు చూసుకుంటే అక్కడ మనకి 8 మంది తమ పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదితో చెప్పినట్లుగా వాళ్ళ మాటలలోనే మనకి వ్యాస భగవానుడు అందించాడు. ఆ ప్రమాణాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు అని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. ఈ గోష్ఠిని ఇంతటితో పరిపూర్ణం చేసుకుంటూ జై శ్రీమన్ దాసోహాలమ్మ అనేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. లతా కుమార్ గారు ఏదో మాట్లాడుతుంటే ఏంటంటే మీరు ఇప్పుడు కళ్యాణాలు అన్నారు కదా, అష్టభార్యలు, అది మన సాతులూరు గోపాలకృష్ణమాచార్య గారు చిన్న బుక్లెట్ వేశారు, కృష్ణ కళ్యాణాలు అని బుక్లెట్ వేశారు. అందులో
అది అవును. కృష్ణ భాగవతంలోని కళ్యాణాలని వేశారు. అది అన్ని కళ్యాణాలు వేశారు, అందులోనూ ఉన్నాయి. ఇది భాగవతంలో ఏ పార్ట్ లో ఎవరి ద్వారా చెప్పబడింది అనడానికి జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాను. ఆ గోష్ఠిలో ఆ ఎవరు గ్రంథం ఉన్న ఎవరి వాళ్ళకి అది తర్వాత అన్నారు? తెలుస్తుంది. ఒకటి కుచేల 8 కోట్యాన్ని మంది రాశారు. ఇంకోటేంటి? ఇంకోటి శమంతకోపాఖ్యానం కుచేల తర్వాత కోట్యాన్ని శమంతకోప సత్యభామను వివాహం చేసుకున్న తర్వాత ఉంటుంది. మిగిలిన వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వృత్తాంతం ఉంటుంది అందులో. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మళ్ళీ రేపు యథాసమయం మన గోష్ఠిని కొనసాగించుకుందాం. జై శ్రీమన్నారాయణ. పద్మజ గారు, హేమ గారు అండి. రేపు హేమ గారు మీరు మనంతాంబులో చేస్తారా నేను రేపు? చెప్తానని చెప్పానండి. చెప్పానండి. మంజుల గారికి పొద్దున చెప్పాను. చెప్పారు మంజుల గారు. చెప్పారమ్మా, మీ పేరు రాసుకోమన్నారు, రాసుకున్నాం. చెప్పారు. సరే అండి. పద్మజ గారు, అందరికీ దాసోహారం. మననానికి వివరణ తర్వాత చెప్పండి. మనన తాంబూలానికి తర్వాత ఎవరైనా ఉన్నారా? అలాగే నేను చెప్పలేదు, చాలా రోజులు అలాగే అందుకే ఎల్లుండి మీరు చెప్తారా? ఎల్లుండి మీరు చెప్తారా? ఎల్లుండి సోమవారం చెప్తానండి. ఎల్లుండి ఆదివారం అవుతుంది. సరే, సోమవారం చెప్తాను. ఏంటమ్మా? ఆదివారం చెప్తానంటున్నారండి. పద్మజ గారు రికార్డింగ్ ఆపలేదండి. రికార్డింగ్ ఆపలేదంట. ఆపుతారు. పైన ఉన్నారు, మంజుల గారు బయట ఉన్నారు, ఆపుతారు. ఆవిడ చూసుకుంటారు. సీతాదేవి గారు సోమవారం చెప్తారండి. పద్మజ గారు రాస్తారా మీరు? సోమవారం చెప్తారండి సీతాదేవి గారు. రేపు హేమ రాస్తాను. రేపు హేమ గారు రాసుకుంటారు. సీతాదేవి గారు సోమవారం. జై శ్రీమన్నారాయణ. అందరికి దాసం. ఎవరికాళ్ళు లెఫ్ట్ అయిపోండి. ఒకవేళ మంజుల గారు బయట ఉంటే మా ఎవరికాళ్ళు అందరూ లెఫ్ట్ అయిపోండి. ఆవిడ తర్వాత క్లోజ్ చేస్తారు. అందరికి దాసోహాలు. దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. ఎవరికా వాళ్ళందరూ లెఫ్ట్ అయిపోండి. రెడ్ బటన్ నొక్కండి, అందరూ వెళ్ళిపోతారు. ఎవరి మట్టుకు వాళ్ళే.